మొన్న అంటే ప్రమోషన్ వీడియో కోసం మొత్తం అంతా రెడీ చేయడం జరిగింది. రావడానికి కూడా ప్రయత్నించాం, కానీ వీలు కుదరలేదు. ప్రమోషన్ వీడియో అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ షాపింగ్ చేసుకొని ఇంకా ఆ 2 వీడియోలు కూడా పోస్ట్ చేశాను. ప్రమోషన్ వీడియో ఏ రకంగా తయారు చేశాను ఏంటి అని చెప్పి, ప్లస్ తర్వాత వచ్చిన తర్వాత ఎడిటింగ్ అంతా చేసుకొని చూడటానికి మొన్న వెళ్ళి ఒకసారి ఎలా తీయాలి ఏంటి అనేది అంతా ప్లానింగ్లో దాన్ని చూసుకోవడానికి దాంతటికి అక్కడే టైం సరిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడటానికి కూడా ఇక్కడ కూడా అవకాశం కుదరలేదు. ఇక మళ్ళీ నిన్న మెయిన్ ప్రమోషన్ చాలా బాగా గ్రాండ్గా జరిగింది. మోర్ షాప్ వెళ్ళి చూసి వచ్చాం. మొత్తం అంతా ప్రమోషన్ వీడియో అంతా అవుట్లుక్, లోపల లుక్, అలా గిఫ్ట్స్ ఏంటేంటి, ఏమేమి ఇస్తున్నారు, ఈ డిస్కౌంట్స్ ఏమేమి ఇస్తున్నారు, ఈ మొత్తం కంప్లీట్ కాన్సెప్ట్ అంతా ఏం చేయడం జరిగింది. అయితే నిన్న చూసాము. చూసి ఇక 3,499 రూపాయలు ఆ పైన పర్చేస్ చేసిన వాళ్ళకి కుక్కర్ ఫ్రీ. ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి ఈ ఫ్రీ అంటే వాళ్ళు ఎంతైనా ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు 5,499 రూపీస్ పర్చేస్ చేస్తే ఒక చిన్న స్టీల్ బౌల్ ఇస్తున్నారని అన్నారంటే అంత కూడా పర్చేస్ చేయడానికి వాళ్ళు ఇదేం లేదు. ఆల్రెడీ బియ్యం అవి ఉన్నాయి. కాకపోతే అయినా సరే ఇంకా ఒక 2 బియ్యం కట్టలు, నెయ్యి డబ్బాలు, ఇంకా అవి ఇవి ఆ సామాన్ ఈ సామాన్ మొత్తం చేసి మొత్తం ఒక 5,000 నిరప్పుడు బిల్ చేశారు. తర్వాత దాంతోపాటు శ్రీదేవి వర్క్స్ ఆవిడ కూడా ప్రమోషన్కి తీసుకెళ్ళటం జరిగింది. అక్కడ ఆవిడ కూడా అంటే వీళ్ళు కొంటున్నారు అంతా ఆడమేళమే కాబట్టి ఇక మా చెల్లి కూడా బిల్ చేసింది. బిల్ చేసి ఆవిడ ఒక 4,000 పైన ఆవిడ బిల్ చేసింది. బిల్ చేసి ఆవిడ కూడా ఒక కుక్కర్ గిఫ్ట్ అనేసరికి ఇద్దరు తీసుకొని వెళ్ళారు. ప్లస్ డైమండ్ మెంబర్గా చేంజ్ అయ్యారు. డైమండ్ మెంబర్గా ఇది అయితే కనీసం ప్రతి ప్రోడక్ట్ మీద 30% డిస్కౌంట్ ఇస్తున్నారు మోర్లో. అందుకని ఇక డైమండ్గా 230 రూపీసే కదా, ఇక దాని గురించి ఈ 230 రూపీస్ పే చేసేసి డైమండ్ మెంబర్గా షిఫ్ట్ అయ్యారు. దానికి 30% ప్రతి దీని మీద ఫ్రూట్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ ఇట్లు కొంటే వాటి మీద 25 రూపీస్ స్పాట్ ఇది ఇస్తున్నారు. అంటే తగ్గించేస్తారు, బిల్లు డిడక్షన్ చేస్తారు. తర్వాత మిగతా గ్రోసరీస్ కానీ పర్చేస్ కానీ ఇవన్నీ మొత్తం ప్రతి ఐటెం మీద మీకు 30% నుంచి 50% వరకు ఆఫర్స్ ఉన్నాయి. అందుకని 230 రూపీస్ పే చేసేసి మేము డైమండ్ మెంబర్గా ఇది తీసుకున్నాం. వీళ్ళు కూడా చాలా మటుకు ఇలాగ డైమండ్గా తీసేసుకున్నారు. మళ్ళీ 230 రూపీస్ రిటర్న్ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ప్లస్ నిన్న ఫస్ట్ డే దీని గురించి అది కంటిన్యూ ఉందో లేదో తెలియదు. అయితే దీనికి ఏం చేసినట్టే ఇప్పుడు 400 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. అది 1 ఇయర్ వరకు 400 రూపీస్ మళ్ళీ క్యాష్ బ్యాక్. అంటే మేము చేసింది ఇప్పుడు 5,000 బిల్లో ఇప్పుడు 230 రూపీస్ 235 రూపీస్ రిటర్న్ వచ్చేస్తుందంట. అంటే మేము ఇంకా చూడలేదు. తర్వాత దీనిలో అనుకుంటా నెక్స్ట్ పర్చేసింగ్లో ఆ 235 ప్లస్ 400 రూపీస్ మీకు ఫ్రీ వోచర్స్ ఇవి కూడా ఇస్తున్నారు. దాంతో కూడా అది కూడా మనకి ప్లస్ అయిపోయింది. దానివల్ల నేను వెళ్ళి మొత్తం అంతా వీళ్ళు మాత్రం ఫుల్గా బ్యాటింగ్ వేసారు నిన్న షాప్స్లో. మళ్ళీ తర్వాత ఇక పిల్లలేమో చాక్లెట్లని, కుర్కురే ప్యాకెట్లని అవి ఇవి బాగానే కొన్నారు. ఇంకా అయిపోయింది. నిన్న చేసుకొని వచ్చాం. నిన్నే అక్కడే 1 గంట అయిపోయింది. అక్కడేమో మార్నింగ్ 7:30కి ఓపెనింగ్ అయిపోయింది. రిబ్బన్ కటింగ్ చేసి అంతా ఇది అయిపోయారు. మేము 8:30కి వెళ్ళాం. 8:30కి వెళ్ళి 8:30 నుంచి హాయ్ జబాఫా హాయ్. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు నేను టీవీ అటుపక్క షిఫ్ట్ చేసుకున్నాను. టీవీ అటుపక్క ఉంటే ఏమైందంటే కొంచెం లాంగ్ అయిపోతుంది ఇక్కడ నుంచి మెసేజెస్ ఏమైనా చూడటానికి కానీ. అంటే నేను లైవ్ అక్కడ కనెక్ట్ చేసుకుని ఉంచుతాను, టీవీకి కూడా కనెక్ట్ చేసుకుంటాను. మనం ఎంత ఇదిగా చెప్పినా దానికి ఏమి ఇది ఉండదు. అయితే అక్కడ నుంచి ఏం చేశానంటే తీసేసి మళ్ళీ ఇటు పక్కకి షిఫ్ట్ చేసుకున్నాను. తర్వాత మీకు చూపిస్తాను లైవ్లోనే. ఇక్కడ దగ్గరికి షిఫ్ట్ చేసుకొని ఎక్కడి నుంచి మెసేజ్ చదవటం కానీ ఏదైనా స్క్రిప్ట్స్ క్లియర్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేసేసి ఇప్పుడు ఇటు దగ్గరికి పెట్టుకున్నాను. దానితో సిస్టమ్ కూడా వచ్చేసింది. సిస్టమ్ కూడా మీకు చూపిస్తాను, అంటే కనెక్ట్ చేసిన తర్వాత చూపిస్తానులేండి. సిస్టమ్ కూడా ఇక్కడే పెట్టేసుకొని దీనికి మానిటర్కే కనెక్ట్ చేసేసి ఇక్కడి నుంచే చూస్తాను.
ఇక అంటే ఇక్కడి నుంచి అయితే మనకి మెసేజ్ చూడటానికి కానీ ఇంకేదైనా మన కామెంటింగ్ చెప్పడానికి కానీ మోటివేషనల్ వీడియోలు ఏమైనా చెప్పడానికి కానీ మనం చేసింది ఎలా ఉంది ఏంటి అని ఎడిటింగ్ చేసుకోవడానికి అన్నిటికీ వీలుగా ఉంటుందిలే అని చెప్పేసి ఇలా పక్కకి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఏంటి విశేషాలు, ఎలా ఉన్నారు అందరూ? నిన్న లైవ్లోకి రావటం కుదరలేదు, అంటే మొన్న కూడా చేయలేదు లైవ్. అంటే మొన్న యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మేము 1 o'clock వరకు ఇట్లా ఇదైపోయింది. తర్వాత మేము ఏమన్నా 5 గంటలకు ఎలాగో లైవ్కి వస్తాం కదా, 5 గంటలకు లైవ్కి వచ్చినప్పుడు మనం ఇది చేసుకోవచ్చులే అని లైవ్లోకి కూర్చుందాం అనుకున్నాం. కాకపోతే మేమంటే షూటింగ్ చేయడానికి అవుట్డోర్కి వెళ్ళిపోయాం. అవుట్డోర్కి వెళ్ళిపోయిన తర్వాత అవుట్డోర్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసరికి ఇక 6 అయిపోయింది. మళ్ళీ గడవుడిగా ఇక అంటే ఇక కంగారుగా వచ్చి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏం లైవ్ చేస్తాంలే, మళ్ళీ మీ అందరితో మాట్లాడదామని అనుకున్నాను, కానీ ఇక వీలు కుదరలేదు. అందుకని మొన్న క్లోజ్ అయిపోయింది, నిన్న కూడా ఇది అయిపోయింది. ఇక అంటే రేపు కూడా కుదరదు. అందుకని ఇవాళ సాయంత్రం మా బాబు ఆడికి రేపు నుంచి ట్రైనింగ్ స్టార్ట్. అంటే రేపు ఎర్లీ మార్నింగ్ వాడిని అక్కడ హైదరాబాద్లో దింపాలి. ఈరోజు మేము నైట్ ట్రావెల్ అంతా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం. వెళ్ళి సాయంత్రం 10 o'clockకి 9:30కి అనుకుంటా ట్రైన్. ఎన్ని గంటలకి ట్రైన్? 9కా? ఏంటి ట్రైన్? నర్సాపూర్ లింగంపల్లి 9కి ఇక్కడ గుడివాడలో ట్రైన్ ఇది అవుతుంది. దీన్ని పెట్టుకొని మేము పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4:30కి ఈ సికింద్రాబాద్ రీచ్ అవుతాం. మళ్ళీ అక్కడ ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి అక్కడ సికింద్రాబాద్లో ఆర్మీ క్యాంపస్లో వదిలేసి మళ్ళీ మేము అంతా రిటర్న్ అయిపోతాం. రేపు మళ్ళీ 11:30కి 12:30కి అనుకుంటా ట్రైన్ మూవ్ అవుతుంది, 11:30కి. అయితే అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటాం రేపు 7:30కి. 7:30 నుంచి మళ్ళీ 8:45కి ఒక ట్రైన్ ఉంది అండ్ లోకల్. అది ఆ ట్రైన్ పట్టుకొని ఇంటికి వచ్చేసరికి ఎట్లయినా ఎంత తీసుకున్నా 10 దాటిపోవచ్చు. ఇంకా మళ్ళీ తర్వాత ఇంటికి వస్తాం. అందుకని రేపు కూడా రావటం కుదరదు. అందుకని మీకు ఈరోజే ఒకసారి కనిపించేద్దాం అని చెప్పి ఇటు రావడం జరుగుతుంది. వచ్చాను ఇట్లా. ఇప్పుడు కూడా ఒక ఇప్పుడు మా ఆవిడ వెళ్ళిపోతున్నాడంటే ప్రతి వీడియోలోనూ మీకు కనిపిస్తూ ఉంటాడు. అదే వాడు జాబ్కి వెళ్ళిపోతున్నాడు అంటే ఇక నాకు మాత్రం ఇంకా 2 హ్యాండ్స్ ఇది అయిపోయినట్టే, నా రైట్ హ్యాండ్ పోయినట్టు. ప్రతి వీడియోలోనూ ప్రతి దీనిలోనూ సిస్టంలో వర్క్ కానీ ఏదైనా సరే ప్రతి దానిలో తోడుగా ఉండేవాడు. ఇలాగా ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. ఒక పక్కన హ్యాపీ కూడా కొడుకు సెటిల్ అవుతున్నాడని, ఇంకో పక్కన ఏంటంటే నాకు ఎవరైనా సరే ఏ తండ్రికైనా అలాగే ఉంటుంది కదా, పిల్లల్ని మనం దూరంగా ఎక్కడికైనా చేయాలి అంటే కొంచెం బాధగా ఉంటుంది. కొంచెం కాదు, నాకు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆడు పుట్టిన దగ్గర నుంచి నాకు ఎక్కువ అటాచ్మెంట్. ఆ చిన్న పసిగుడ్డు దగ్గర నుంచి అప్పటి నుంచి నా దగ్గర అటాచ్మెంట్. ఓన్లీ ఆడు పాలు తాగాలంటే మాత్రమే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేవాడు. అప్పటి నుంచి నాతోనే, ఇప్పుడు దాకా కూడా నేనంటేనే బాగా ఇష్టం. ఆడంటే నాకు చాలా ప్రాణం. అదే ఇద్దరం బాగా అటాచ్గా ఉంటాం. మీరు వీడియోల్లో చూస్తుంటారు కదా, ఒక తండ్రి కొడుకు చేసేటట్లు ఉండదు వీడియోలు ఏదైనా సరే. ఒక ఫ్రెండ్స్ ఇదిగా సరదాగా కలివిడిగా ఒక బయట ఫ్రెండ్స్ ఎలాగైతే ఉంటారో అంటే ఏదంటారు చూడు, నా ఏజ్కి ఆడేజ్కి అసలు ఎటువంటి పొంతన ఉండదు. కాకపోతే అయినా సరే ఒక ఫ్రెండ్స్ లాగా ఇదిగా చేస్తూ ఉంటాం. వీడియోలన్నీ అన్నిటికీ సపోర్టింగ్ ఉంటుంది. కాకపోతే ఆడు ఇలాగా ఉద్యోగానికి వెళ్ళిపోవడం ఒక రకంగా చాలా బాధగా ఉంది. కానీ తప్పదు మరి, ఇక ఆడు లైఫ్ కూడా చూసుకోవాలి కదా. అంటే ఎప్పుడు ఆడు ఉద్యోగానికి వెళ్తున్నాడంటే ఇంకా నాతో ఇక అటాచ్మెంట్ స్టాప్ అనమాట. అంటే స్టాప్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఆడికి 19 క్రాస్ అయింది. ఈ నవంబర్కి 19 క్రాస్ అయిపోయింది. 20లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఆడు వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఇప్పుడు ఆడు ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడికి పెళ్ళి కూడా చేయాలి. పెళ్లి చేసామంటే ఇక తర్వాత పిల్లలు ఇక ఆడి బాధ్యతలు, ఇంకా తండ్రి అటాచ్మెంట్ కట్. తల్లిదండ్రుల బాధ్యత నాకు మాత్రం బాధ్యత తీరిపోయినట్టే. ఆడు ఉద్యోగానికి వెళ్ళిపోయాడంటే ఎలాగ ఇప్పుడు ఉన్నంత క్లోజ్, ఇప్పుడున్నంత ఇది, అంటే ప్రేమ అంటే ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్నంత ఇది మిస్ అయిపోయినట్టే నేను లైఫ్లో. మాత్రం చాలా లాస్, అదే తప్పదు. ఒక రకంగా చాలా ఇదిగా ఉంది,
హార్ట్ఫుల్గా బాధపడుతున్నాం. కాకపోతే ఇక ఆడు సెటిల్ అవ్వాలి కదా. వెళ్ళి రేపు అన్నీ అక్కడ సెంటర్లో, ట్రైనింగ్ సెంటర్లో మళ్ళీ వెళ్ళలేదు. అక్కడ ఆర్మీ ట్రైనింగ్ అంటే ఇక పులి నోట్లో తలకాయ పెట్టడం ఇలాంటిది. ఇంకా ట్రైనింగ్ తెలుసు, ఎందుకంటే నేను అన్నీ చేస్తున్నాను కాబట్టి. నేను 4 సార్లు ట్రైనింగ్ చేశాను. అంటే ప్రతి ప్రమోషన్కి ఒకసారి ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది. అట్లా నేను 4 సార్లు ట్రైనింగ్ చేశాను. 4 సార్లు ఎంత కష్టం ఉంటుందో ఏంటో. వాళ్ళు ఎలాగా ఇప్పుడు మనం బట్టలు ఉతకడం వేరు, బట్టలు ఉతికిన తర్వాత ఆ నీళ్ళని పిండుతారు చూసారా, గట్టిగా అటుపక్క ఇటుపక్క పట్టుకొని అట్లా పిండేసి ఆడు ఒంట్లో ఇక నీళ్ళ చుక్కంటూ లేకుండా చేస్తారు. అంత నరకంగా ఉంటుంది ట్రైనింగ్ మాత్రం. ఆ ట్రైనింగ్లోనే చాలామంది పారిపోవాలని చెప్పేసి, మళ్ళీ ఇదైతే హిందువు అయితే ఆడికి ఉన్న దేవతలు, దేవుళ్ళు మొత్తం అందరూ కనిపిస్తారనమాట కళ్ళు ఎదురుగా. అంటే ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు తెచ్చేసరికి మొత్తం దేవుళ్ళు అందరూ కనిపిస్తారు. అట్లాగే క్రిస్టియన్స్ అయితే మాత్రం యేసుక్రీస్తు అలా ఎదురుగా ఉన్నట్టే ఉంటుంది. అంటే ప్రతి నిమిషం ఇక బయట అయితే దేవుడిని అంత తలుచుకుంటారో లేదో కానీ ట్రైనింగ్లో మాత్రం ప్రతి నిమిషానికి ఒకసారి దేవుడి, నిమిషం కూడా కాదు, ప్రతి 6 నిమిషానికి ఒకసారి దేవుడిని తలుచుకోవాల్సి వస్తుంది. అట్లా 24 గంటల్లో ఆడు ఎన్నిసార్లు తెలుసుకుంటాడో చూసుకోండి. ఎందుకంటే అంతే ట్రైనింగ్ అంత హార్డ్గా ఉంటుంది. ఎక్కడైతే మనకి టైం అప్ డౌన్ కూడా అవ్వచ్చు. మనం ఇంట్లో ఉంటే 2 గంటలకు తింటామేమో, 3 గంటలకు తింటాము భోజనం, లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే 12 గంటలకే తింటామేమో. అట్లాగా ఆర్మీలో అలాగా కుదరదు. ఏదైనా సరే పంక్చువల్ అన్నీ 1కి ఇది అయిపోతుంది, మెస్ ఓపెన్ అయిపోతుంది. 1 o'clock మీరు భోజనం చేసి 2కి క్లోజ్. ఇంకా అటు తర్వాత మిగిలి ఉంటుంది, కానీ ఏదైనా తగిలింది అని ఉంటే తర్వాత. అంటే అట్లా అనమాట. 1 to 2 అడిగి భోజనం అయిపోవాలి. పొద్దున్నే బెట్టి, తర్వాత టిఫిన్, అదైన తర్వాత మళ్ళీ 10:30కి టీ ప్లస్ టీ బ్రేక్, ఏదైనా స్నాక్స్ ఏదన్నా కానీ, పకోడీ కానీ ఏదన్నా ఒక స్నాక్స్ తప్పనిసరిగా వస్తుంది. సమోసా కానీ ఏదన్నా అంటే స్నాక్స్, అంటే విటమిన్స్ మాత్రమే పెడతారు. పిచ్చి ఫుడ్లు అవి ఏం పెట్టరు. ఇప్పుడు మనం బయట తింటాం కదా ఫ్రైడ్ రైస్ తినేటు, ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే నూడిల్స్ అని, అంటే ఇలాంటి చెత్త ఫుడ్స్ అన్నీ అక్కడ దొరకవు. అక్కడ మంచి పొద్దున మాత్రం ఇక పూరీకి ఎంత ఫ్రెండ్ అయిపోతాడంటే, ఇంకా జీవితంలో పొద్దున్న లేచినా రాత్రి పడుకున్నా ఇక పూరీనే గుర్తు రావాలి. ప్రతిరోజు పూరీ ఉంటుంది. ఇక మధ్యలో ఎప్పుడన్నా మెనూ మార్చండి. ప్రతి సాటర్డే కిచిడీ ఉంటుంది అక్కడ. ఇది మాత్రం తప్పనిసరి. ఇక వారానికి ఒకసారి కిచిడీ విషయం ఎలాగున్నా ఈ పూరి మాత్రం ఇక మన జీవితానికి బద్ధ శత్రువులా తయారవుతుంది అనమాట. అది ఆ పూరి కూడా కొంచెం ఏదన్నా మైదా కలిపి చేసినా అది వేరు. కాకపోతే అక్కడ ఏంటంటే ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే, ఆటాతో మాత్రమే పూరీలు ఉంటాయి. మధ్యాహ్నం రోటీ, రైస్ ఉంటుంది. ఏళ్ళ టైం ఇప్పుడు కొంచెం ఫుడ్ బాగానే పెడుతున్నారంట. మా టైంలో మాత్రం మేము చేసినప్పుడు ఒక గరిట, ఒక హస్తంతో మన రైస్ తీసుకుంటాం కదా, ఒక హస్తంతో రైస్ పడేసేవాడు. దానిలోనే ఒక ప్లేట్ తీసుకెళ్ళగానే, ఇది జైల్లో పెడతారు సార్, అట్లాగా ఒక రైస్ ఒక హస్తం తీసుకొని పెట్టేట్టు ఒక 2 రోట్లు ఇచ్చారు. ఆ 2 రోట్లును ఇక మనకి ఒక గరిట, అంటే పొద్దుటి నుంచి ఆడు సాయంత్రం వరకు పిండి వేస్తున్నాడు, విపరీతమైన కష్టపెడుతున్నాడు. రాత్రులు నిద్ర ఉండదు, పొద్దున్న 2:30కి లేగాలి. ఎంత ఇదిగా ఉండి ఆడేం పెట్టే ఫుడ్, ఎంత ఫుడ్లో ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అయితే ఆడు ఇంత పెడితే దానిలో నేనేం చేయాలంటే ఇక ఫస్ట్ తింటే ఇది అయ్యేది కాదు. ఇక అసలు అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఆకలి, విపరీతమైన ఆకలి. నేను 97 టైంలో నేను 9,800 రూపాయలు ఎంతో, నేను 9,800 రూపాయలు ఎంతో కట్టాను. నేను 9,800 రూపాయలు ఎంతో నేను పే చేశాను. ఎక్కడ మన దీనికి నేను 9,800 రూపాయలు ఎంతో దీనికి క్యాంటీన్కి పే చేశాను. ఎక్కడ బయట బన్యా క్యాంటీన్ అని, బయట క్యాంటీన్లో. దానిలోనేమో ఓన్లీ ఫ్రూట్స్. అక్కడ విచిత్రమైన తిండి కూడా క్యాంటీన్స్లో. ఎట్లా అంటే ఇప్పుడు వెళ్ళామంటే ఒక 100 గ్రాముల సోంపాపిడి తీసుకునేవాళ్ళం. సోంపాపిడి 100 గ్రాములు, దాంతోపాటు ఒక డ్రింక్ తాగేవాళ్ళం. అది ఈ రెండిటికి ఏమన్నా కాంబినేషన్ ఉందా? సోంపాపిడి తిని డ్రింక్ తాగటం. తర్వాత మళ్ళీ ఫ్రూట్ షాప్కి వెళ్ళేవాళ్ళం. ఒక డజన్ అరటిపళ్ళు తినేసేవాళ్ళం. డజన్నర తీసుకొని అరటిపళ్ళు తినేయటం. అది కూడా అంటే హైదరాబాద్ అరటిపళ్ళు పెద్దగా ఉంటాయి.
అవి అరటిపళ్ళు తినేసేవాళ్ళం. అవి అదయిన తర్వాత మళ్ళీ మేము ఇది సోంపాపిడి డ్రింకు ఫ్రూట్స్ తర్వాత ఆరెంజ్ తీసుకునేవాళ్ళం. ఆరెంజ్ ఒక 6-7 ఆరెంజ్లు తినేసేవాళ్ళం. ఇంత తిన్నా ఇంకా ఆకలి ఇంకా అలాగే ఉంటానండి. పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది. ఆకలికి మీ దాని అక్కడ ఎలాగుంటుందంటే ఇక అసలు మనిషిని కొరుకు తినేద్దాము అనే అంత పరిస్థితికి వచ్చేస్తుంది. మళ్ళీ మా టైంలో అలాగ ఉండేది. ఇప్పుడు మరి ప్రస్తుతం వెళ్ళి చూసి ఒకసారి చూసి వస్తాను ఎట్లా ఉందో ఏంటి అంటే ఫుడ్ పోయినసారి మేము దీనికి కేటర్కి వెళ్ళినప్పుడు అట్ల టైంలో ఫుడ్ బాగానే ఉంది. కాకపోతే ముందు మాత్రం మరీ ఘోరంగా ఉండేది. అదే పెట్టేవారు. పెడితే అది నేనేం చేశానంటే ఇట్లాగా 2 రొట్టెలును అన్నం పెడుతుంటే నా వల్ల అయ్యేది కాదు, ఇక పిచ్చెక్కిపోయేది. నేను అందుకని ఒక పంజాబ్ వాడితో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. ఆడు రాజేష్ బజిగోత్రా, ఆడి పేరు రాజేష్ బజిగోత్రా అండ్ బంటి అని పిలిచేవాళ్ళం. వాడు పంజాబ్ గురుదాస్పూర్కి వాళ్ళ హౌస్ వాళ్ళది, పంజాబ్ గురుదాస్పూర్కి చెందినవాడు. అయితే వాడితో కలిసి ఇక నేను ఏంటంటే ఇక టైఅప్ చేసుకుంటే అంటే అటు పంజాబ్ వాడు కానీ మోనా సర్దార్ మామూలు క్రాఫ్ గ్రూప్ ఇట్లాగే ఉంటుంది, అంటే పగిడి ఏం కాదు, మోనా సర్దార్. అయితే అయిన తర్వాత వాడితో టైప్ చేసుకుంటే ఆడేంటంటే ఆడికి రొట్టెలు కావాలి, నాకు అన్నం కావాలి. మళ్ళీ ఇక ఏం చేసామంటే ఆ 2 రొట్టెలు అడిగి ఇచ్చేవాడిని, ఆ రైస్ నేను తీసేసుకునేవాడిని. నేను రైస్ కొంచెం 2 హస్తాలతో అంటే నేను అన్నం తినేసేవాడిని, ఆడు 4 రొట్టెలు తినేసేవాడు. ఆడి కడుపు నిండిపోయేది, నా కడుపు నిండిపోయేది. మళ్ళీ ఏమైనా అన్నం కావాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పెద్ద పప్పు గరిటె ఒకటి ఉంటుంది, మీకు తెలుసా? ఇంత పెద్దది, ఇంత కొడక గరిటె లాగా ఉంటుంది. మన జైల్లో వాటిల్లో మీకు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఇట్లా గొంట గరిటె అంటారు అనమాట. పెద్ద కాడ ఎంత పొడుగుంటుంది. అది పప్పు తీసి ఆ గరిటె తీసుకొని నెత్తి మీద టంగుని కొట్టేవాడు అనమాట. పాతలవా అని, అన్నం లేదు పాడలేదు యాతవ. అరే ఇంక పెట్టరా బాబు, ఈ ఒక్కస్తంతో ఏం కడుపు నిండుతుంటే దానితోడు మళ్ళీ అన్నం కూడా ఏంటంటే హల్వాలాగా ఉండేది. మన హల్వా చేసుకుంటాం చూసారు అట్లా మెత్తగా. మళ్ళీ ఎవడైనా నోరు తెరిచి మళ్ళీ వచ్చి స్పెషల్గా అడుగుతారనమాట, ఇక ఆఫీసర్స్ వచ్చి ఖానా కైసాయ చోటు, అన్నం ఎలా ఉంది, బాగుందా. మళ్ళీ దానిలో ఎవడైనా సరే బాగోలేదు అని కంప్లైంట్ ఎవడన్నా ఇచ్చాడా అయిపోయినట్టు అడిపోయాను. కంప్లైంట్ ఇవ్వకూడదు, ఎవడు చెప్పడు. ఎలా ఉందంటే చాలా బాగుందండి, తట్టుకోలేకపోతున్నాను అనమాట, అంత సూపర్. ఈ ఒక్క మాటే ప్రతిదానికి అక్కడ మెయిన్ మోటో ఏముంటుందంటే, ఇంకా ఆర్మీకి వెళ్తున్న సోల్జర్స్ కానీ ఆర్మీలోకి వెళ్ళాలనుకునే సోల్జర్స్ కానీ వాళ్ళంతా ఏనండి. అక్కడ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కాదు, లేదు, రాదు, చేయలేను ఇలాంటి మాటలు అక్కడ లేవు. అలాంటి అసలు మీ లైఫ్లోనే ఉండకూడదు. అంటే ఈ పని అవ్వదు అంటే ఎందుకు అవ్వదు, అంటే ఎందుకు అవ్వదు ఆ పని అనే ఇదిలో అనమాట. ఇప్పుడు మనం వస్తాం, వచ్చితే మనం మెస్లోకి ఎప్పుడు వెళ్ళలేదు, వంట ఎప్పుడు వండలేదు, గిన్నెలు ఎప్పుడు చేయలేదు, ఉల్లిపాయలు ఎప్పుడు కోయలేదు, అలాంటి పనులు కూడా అక్కడ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మావాడు వెళ్తున్నాడు, వాడు ఏంటంటే డాడీ కుట్టడం ఎట్లా డాడీ అని అడుగుతున్నాడు. అంటే పరిస్థితి అంత ఘోరంగా ఉంది. కుట్టడం ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ ఆడికి ఒక పాత క్లాత్ ఒకటి ఇచ్చి సూది దారం వాడితే ఎక్కించి ముడి ఎలాగ వేయాలో చెప్పి 2 దారాలు కలిపి వెనక ముడి వేయాలి ఎలాగ వేయాలో చెప్పి ఆడికి కుట్టడం నేర్పించాను. మళ్ళీ నేను గొలుసు కట్టు కుట్టుడు ఎట్లాగా, నార్మల్ కుట్టుడు ఎట్లా, కుట్టడం ఎట్లా తెలుసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి కంబైన్గా ఉండి ఇప్పుడు ఒకడు చేస్తున్నాడు, ఈడు చేస్తున్నాడు అంటే ఇద్దరు ఆల్టర్నేట్గా ఇలా చేసుకుంటూ ఉంటే ఇక అంత ఇబ్బంది ఉండదు. అంటే అలాగేం కాదు. మళ్ళీ అక్కడ స్పెషల్ ఒక మాట చెప్పాలి, అక్కడ యూనిటీ ఎలా ఉంటుందంటే 40 మందిలో ఇన్ కేస్ ఒక ప్లాట్ 40 మంది, 40 మందిలో ఎవడో ఒకడు తప్పు చేశాడు. తప్పు చేస్తే ఆడికి ఏంటంటే ఆడిని పిలిచి ఎరా ఏంట్రా తప్పు చేసావని చెప్పి ఆడికి ఒకడికి పనిష్మెంట్ ఇవ్వరు, ఆడిని ఒక్కడిని ఏమనరు. అలాగా ఓకే మీ ప్లాట్ను మొత్తం ఫాలిన్ అవ్వను, మొత్తం ఉన్న 40 మందికి 40 మంది ఫాలిన్ అవుతారు. 40 మందిని ఇక అసలు ఇక గజ్జికొక్కను కొట్టినట్టు కొడతారనమాట. అంటే కొట్టడం అంటే అంత పనిష్మెంట్ ఇస్తారు. అక్కడ కొట్టడం కాదు ఇంపార్టెంట్, అక్కడ కొట్టవసరం లేదు. మనిషికి ఏంటంటే పనిష్మెంట్ ఎంత పనిష్మెంట్ ఇస్తారంటే మనిషి ఆడికి శరీరంలో శక్తి అంతా అయిపోద్ది అనమాట. ఇక్కడ దొల్లేటివి కింద పడిపోయి ఆడు మట్టి చూడటం ఏం చూడడం ఏంట్రా బాబు పరిస్థితి అన్నాడు ఎడపడిపోడు. అంటే అంత పనిష్మెంట్ ఇస్తారన్నమాట. అంటే రగడ అంటారు దాన్ని. మన నాగార్జున సినిమా వచ్చింది కదా రగడ, రగడ అంటే మీరు అర్థం చేసుకున్నారంటే దాన్ని రగడ అంటారు. దాన్ని అంత ఇదిగా ఇచ్చేస్తారు. పరిస్థితి మరి అంత ఘోరంగా ఉంటుంది. మళ్ళీ ట్రైనింగ్
అయిపోయిన తర్వాత మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు మేము కూడా మా ఉస్తాద్ ఒకడు ఉన్నాడు, ఆడు అంటే ఆడు విడి జాదవ్ ఆడి పేరు, యూసి జోషి, జాదవ్ కాదు యూసి జోషి, ఉమేష్ చంద్ర జోషి. అయితే వాడు ఉండేవాడు యూపీ వాడే, ఉత్తరప్రదేశ్ వాడే. ఆడు అసలు చీటికి మాటికి కొడతా ఉండేవాడు. ఒకటే ఒక పక్కనే భాష రాదు, ఒక పక్కనేమో సరిగ్గా అర్థం కాదు. ఆడి ఒకటి చెప్తే మనకి ఒకటి అర్థమవుతుంది. అన్నీ అంటే ఓన్లీ ఖానాకాయ అంటే అదొకటి మాత్రం చక్కగా అర్థమయ్యేది. ఖానా అంటే భోజనం అదొకటి అర్థమయ్యేది. ఖానాకాయ అంటే ఖాయ లమ్టీ కూడా, కానీ ఖానాకాయ అంటే అదొకటి మాత్రం అర్థమైంది, మిగతా ఏం అర్థం కావు నీకు అని చెప్పి మళ్ళీ వేసేవాడు అనమాట, ఫుల్గా బ్యాండ్ వేసాడు. ఇక చివరిలో కొంతమంది సౌత్ టీమ్ యాక్చువల్గా ఆంధ్ర నుంచి 3 ఉన్నారు, తమిళనాడులో ఒకడు అనుకుంటా, తమిళనాడు ఒకడు, ప్లస్ కర్ణాటక ఒకడు. అంటే మేము కొంతమంది ఇంకా కొంచెం వీక్ సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ మేమంతా గ్యాదర్ చేసుకొని లంబడి కొడుకుని వెళ్ళిపోతాం, ట్రైనింగ్ అవుతుంది కదా, అయినప్పుడు ఆడికి వేద్దాం బ్యాండ్, ఆడిని పట్టుకుని తీసుకొచ్చి ఎరకుడు కొట్టేద్దాం అన్నట్టు అంత కోపం పెట్టుకున్నాం అనమాట ఆడి మీద. పెట్టుకున్నాం. ఇక చివరికి ఆడిని ఎలాగన్నా ఇక తన్నాలి, ఇది ట్రైనింగ్ అయిపోయింది, ఇక రేపు ఎల్లుండి అయిపోతే ఇక రేపటికి మొత్తం స్కెచ్ అంతా వేసేసుకున్నాం. ఎక్కడ ఇప్పుడు ఆడ వస్తాడు, రూమ్లోకి వస్తాడు, రూమ్ చెక్ చేయడానికి వస్తాడు, ఏ సామాన్లు సర్దుకున్నారా ఏంటని ఏదో ఒకటి వాగుతాడు. వాగినప్పుడు ఏం లేదు, ఆడి బ్లాంకెట్ ఆడి మీద వేసేయటం, బ్లాంకెట్ ఆడి మీద వేసేయాలి. వేసేస్తే ఆడికి కళ్ళు కనపడవు, ఇక పట్టుకొని అందరూ కలిపి అందరూ ఇష్టం ఉన్నట్టు గుద్దేయటం తన్నేయటం చేసేసి ఎవరికాడు డ్రాప్ అయిపోతాం. ఆడు బ్లాంకెట్ తీసేలోపు అందరూ పారిపోవాలి, తలుపులన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఆడు లాస్ట్ మూమెంట్లో వచ్చాడు. మా ట్రైనింగ్ అయిపోయింది, వచ్చి కరెక్ట్ ఇక్కడ గేట్ దగ్గర నుంచున్నాడు. గేట్ దగ్గర నుంచి తమ్ముళ్ళు చివరిలో ఊర్లండి కొడుక ఎంత ప్రేమ వచ్చేసింది అన్న, భయం అజవ్ సవి అజవ్ మీరు పాస్ అజవ్ అని చెప్పి అందరు రండి నా దగ్గరికి వచ్చాండి. తప్పదు తమ్ముడు, ఇలాగా ట్రైనింగ్ కదా, ఈ ట్రైనింగ్లో నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టుంటాను, అందరినీ కష్టపెట్టుంటాను, మీ అందరికీ నా మీద కోపం ఉండి ఉంటుంది, కానీ నేను చేసింది ఇదేంటంటే మీకు జీవితంలో ఉపయోగపడుతుంది. నేను చెప్పిన ప్రతి ట్రైనింగ్, నేను చేయించిన డ్రిల్, మీకు పీటీ, మీలో శక్తి తెప్పించడానికి ఆ తాళ్ళు ఎక్కించడం కానీ, వర్టికల్ రోప్ అని ఉంటుంది, అది 20 ఫీట్, ఆ 20 ఫీట్ తాడు ఎలా ఎక్కాలి, ఏం చేయాలి అని. మళ్ళీ వర్టికల్ రోప్ ఉంటుంది, అంటే మంకీ రోప్ అంటారు దాన్ని, అంటే ఇట్లా ఉంటుంది, దాన్ని హారిజంటల్ రోప్ని దానిపైన ఎక్కి మనం ఇట్లా కోతిలాగా పాకుతూ ఉంటాయి. 2 కాళ్ళు దాని మీద వేసి 2 చేతులతో దానితో బరువులన్నీ పెట్టుకోవాలి. రైఫిల్ కూడా మెడలో వేసుకోవాలి. మెడలో వేసేసుకొని ఇంత బరువు మీద కాలు పైకి ఎత్తి తాడు మీద కాలు లాక్ చేసి తాడు మీద ఇటు పక్క నుంచి ఇటు పక్క దాకా. ఇప్పుడు మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు, ఇట్లా మీరు ఆర్మీ ట్రైనింగ్ అంటే మీకు అన్నీ వస్తూ ఉంటాయి వీడియోలు, ఇట్లా చేయాలి. అడిగి ఇలాంటివన్నీ నేర్పినప్పుడు మళ్ళీ ఇంకా ఒక 10-15 ఫీట్, అంటే ఒక 10 ఫీట్ గొయ్యి ఉంటుంది, ఆ గోతులోకి పైనుంచి తాడు తీసుకొని కొట్టి లోపల దోకుండా కొడుతుంటే, ఇక మనం అంతా వాడు కొడతా ఉంటే టక్కన గోతులు దూకేస్తాం. గోతులు మళ్ళీ ఆడు అంత ఫాస్ట్గా ఉంటాడు, ఆడు మళ్ళీ గోతులు దూకేసి మళ్ళీ పైకి అని కొడుతుంటాడు. ఇప్పుడు 10 అడుగులు, ఇప్పుడు మనం ఉన్నాం ఇంత హైటు గొయ్యి ఇక్కడ పెట్టి, అంటే ఆర్మ్స్ పవర్ పెరుగుతుంది. మనం ఏదైనా దూకాలన్నా చేయాలన్నా ఇలాంటివన్నీ మీకు ఇబ్బంది పెట్టినట్టున్నాను. నేను మనసుతో ఏం చేయలేదు. దానితో మా పీటీ ఇన్స్ట్రక్టర్ అతను కూడా వచ్చి వీళ్ళంతా చెప్పారన్నమాట, మిమ్మల్ని ఇది ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని కష్టపెట్టాలని మేమేం చేయలేదు, కాదే ట్రైనింగ్ అంతే. ఈ ట్రైనింగ్ మీకు చేయించాలి, మీకు ఈ ప్రతి ఒక్క విషయం మీకు జీవితంలో ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్క ఈవెంట్ మీకు జీవితంలో ఉపయోగపడుతుంది, మీరు ప్రతి క్షణం నన్ను తలుచుకుంటారు అని అతను చెప్పడం జరిగింది. ఆ మాటలో మేము ఫస్ట్ ఇగ్నోర్ చేసాం, అంటే సర్లే పోనీ. ఆ టైంలో మాత్రం ఇక ప్రేమ వచ్చేసింది మళ్ళీ. అయ్యో పాపం, పోన్లే ఇంత ప్రేమగా చెప్తున్నాడు కదా, ఓకే సార్ ఓకే అని చెప్పేసి అందరం కలిసి ఇంకా ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చేసి మళ్ళీ ఇక కొంతమంది మందు పార్టీ వాళ్ళు ఉన్నారు, అలా అంతానేమో సార్ కొంచెం తాగండి అంటే మందు బాటిల్ కూడా ఇస్తారు కదా, ఏదో కొంచెం తాగండి సార్ అయ్యిందంటే, ఇంకా అతను వద్దు పర్లేదు మీరు తాగండి వెళ్ళండి అని చెప్పేసి అందరు జాగ్రత్తగా వెళ్ళండి అయ్యి అని చెప్పి ప్రేమగా మళ్ళీ గేటు దాకా వచ్చి అందరినీ వెళ్ళే వరకు, అతను ఫ్యామిలీ మ్యాన్ అయినా సరే మొత్తం
ప్లాటూన్ అంతా బయటికి వెళ్ళే వరకు అతను అక్కడే ఉండి అందరినీ సెండ్ ఆఫ్ చెప్పి అందరు ఆటోలో ఒకళ్ళు పిలిచారు. అంటే ఒక 4-5 అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళటమే. ఇంకా అందరూ అలాగే వెళ్ళేటప్పుడు అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి బాయ్ చెప్పి ఇక అతను వెళ్ళటం జరిగింది. ఇంకా అట్లా అతన్ని గుర్తు చేసుకున్నాం. తర్వాత అతను చెప్పిన ప్రతి ఈవెంట్, ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క నేర్పిన ప్రతి డ్రిల్, ఒక అడుగు ఎలాగేయాలి అంటే ముందుకి వెళ్ళటం ఎట్లా, పిచ్చే మూడు మళ్ళీ వెనక్కి తిరగటం ఎట్లా, డ్రిల్లోనే వెళ్తా వెనక్కి తిరగటం ఎట్లా, బ్యాక్ రావటం ఎట్లా, మీకు దైన్యముడు ఎట్లా, బాహ్యముడు ఎట్లా అంటే మీ కుడిపక్కకి వెళ్ళటం ఎట్లా, ఎడం పక్కకి డ్రిల్లోనే పార్ట్. మళ్ళీ 3 ట్రోలీలు వెళ్తున్నప్పుడు ఒకటిది ఎంత పెద్ద అడుగు ఉండాలి, 2 మధ్యలో ఒకటిది ఎంత అడుగు ఉండాలి, చివరిది ఎంత అడుగు ఉండాలి, ఇవన్నీ డ్రిల్ ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్కటే ఈవెంట్ పిన్ టు పిన్ నేర్పిని లైఫ్ సర్వీస్ మొత్తంలో చివరి వరకు ప్రతి ఒక్కటే ఉపయోగపడింది. ఆయన చెప్పింది మాట నిజం. రైఫిల్ ఎలా ఉంటుందంటే రైఫిల్ క్లాసులు ఉంటాయి. రైఫిల్ క్లాసులో ఉన్నప్పుడు ఎప్పదీయటం, రైఫిల్ని ఎప్పదీయటం ఎట్లా, రైఫిల్ ఒక్కొక్కటి 5 పార్ట్స్లో ఓపెన్ అవుతుంది. 5 పార్ట్స్లో మొత్తం రైఫిల్ని డిస్పెండ్ చేసేయచ్చు 5 పార్ట్లు. మళ్ళీ వాటిని ఎప్పదీసినప్పుడు ఇప్పుడు మనం ఎట్లాగా తీస్తాం, ఫస్ట్ తీసాం 1, రెండోది తీసాం 2, 3, 4, 5 అట్లా పార్ట్లన్నీ 1 by 1 పెడతాం. మళ్ళీ పెట్టేటప్పుడు ఎప్పుడైతే మనం లాస్ట్ పార్ట్ తీసామో, మన చివరిలో మనం తీసామో అది ఫస్ట్ పార్ట్ మళ్ళీ దానిలోకి ఇన్బుల్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా 1, 2, 3, 4, 5 అట్లా మళ్ళీ సామాన్లన్నీ అన్నిటికీ టైం ఎప్పదీయడానికి బిగించడానికి మీకు 2 నిమిషాల టైం. ఒక రైఫిల్ని వాటిని ఏ పార్ట్ కా పార్ట్ డిస్పెండ్ చేయటం, మళ్ళీ ఏ పార్ట్ కా పార్ట్ కలిపేయటం, ఈ రెండిటికి కలిపి టైం మీకు 2 minutes. 2 minutesలో మీరు అక్కడ నుంచున్న వాళ్ళు వెనక ఒక 4 అడుగుల దూరంలో నుంచుంటారు. 4 అడుగుల నుంచి టక్కన రావటం, పరిగెట్టుకుని రావటం, రైఫిల్ని పట్టుకోవడం, మళ్ళీ యాజ్ పర్ డ్రిల్ అంటే దానిలో కూడా ఎప్పదీయటంలో కూడా మీరు ఇష్టం వచ్చినట్టు కాలు జాపుకొని బాస్పెట్లు వేసుకొని కూర్చొని పడుకొని తీయటం కాదు. దాన్ని ఎట్లా ఎప్పదీయాలో దానికి డ్రిల్ ఉంటుంది. పరిగెట్టుకొని రావటం, మన ఆంజనేయ స్వామి పొజిషన్లో టక్కన కూర్చోవటం, రైఫిల్ని చేతిలోకి తీసుకోవటం, ఒక్కొక్కటి 1 by 1 పార్ట్లన్నీ టక్టర్ ఎప్పదీసేయటం, నుంచోటం. రెడీ బిగించండి అంటాడు, జోడదో అంటాడు, జోడదో టక్కన మళ్ళీ కూర్చోవటం, టక్టర్ సామాన్లన్నీ బిగించేసి టక్కన రైఫిల్ మీద చేయడం. మళ్ళీ ఎలాగో పొజిషన్ ఎలాగైతే రైఫిల్ ఇటుపక్క అయితే పెట్టి ఉన్నప్పుడు మనం చూసాము అలాగే అటు పక్కనే పెట్టి మన టక్కన లేచి నుంచోవాలి. సార్ అప్ అయిపోయింది. ఇలాంటివి కొంచెం మన ఇప్పుడు అలాంటివన్నీ ప్రతి ఒక్కటి అంటే రైఫిల్ ఒకటంటే రైఫిల్ ఒకటి కాదు కదా, ఆర్మీలో చాలా ఉన్నాయి రైఫిల్. ఆ రైఫిల్స్ అన్నీ ఎలాగ ఎప్పదీయాలి, ఎలా చేయాలి, ఇన్ కేస్ ఫైరింగ్ రేంజ్లో ఎలాగ ఉండాలి, ఫైరింగ్ చేసేటప్పుడు ఏ రకంగా ఉండాలి, అక్కడ ఎగతాళి ఎకచకాలు అలాంటివి పనికిరావు. ఫైరింగ్ రేంజ్లో టైట్గా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. మీరు ఫైర్ చేసేటప్పుడు మీ బ్యారెల్ ఉంటుంది, రైఫిల్ బ్యారెల్, రైఫిల్కి ఉంటుంది కదా, బ్యారెల్ని కరెక్ట్గా మీరు గురి పెట్టుకోవడం. అక్కడ రైఫిల్లో కూడా మీకు ప్లస్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది, అంటే మీరు చేసుకోవటమే దాన్ని. ప్లస్ ఐకాన్ అంటే దాని మీద ఏం ప్లస్ ఏమి ఉండదు. మన సినిమాల్లో చూపిస్తుంటారు కదా ప్లస్ అని, రౌండ్ గాను ప్లస్ అని, అలాంటిది కనిపించదు. కాకపోతే మీరు ఉన్నదాన్ని మీరు టార్గెట్కి మీరు చూస్తున్న దానికి మీ ఐసైట్కి దాన్ని 4 side నోక్ అని ఒకటి ఉంటుంది, అది మళ్ళీ ముందు ఒక ఇది ఉంటుంది దానికి, దీని లోపల హోలు, ఆ ప్రతి హోల్ నుంచి ఆ పిన్ని చూస్తా ఆ టార్గెట్ని చూడాలి. ఆ పిన్ ఎక్కడైతే చూపిస్తుందో మీరు ఎక్కడైతే కాల్చాలి, ఇన్ కేసు నా ముక్కు మీద కాల్చాలనుకోండి, ముక్కు మీద మీరు ఆ పిన్ని ఇక్కడ పెడతారు, అంటే పిన్ నాక్ మీ ముక్కు మీద ఉండాలి. ఇక్కడి నుంచి మీరు 4 parts చేయాలి. దీన్ని 4 parts చేసి ఆ కరెక్ట్ పాయింట్ మీద మీరు షూట్ చేయాలి. షూట్ చేసేటప్పుడు రైఫిల్ ఏమవుతుందంటే దానికి కొన్ని ఇవి కూడా ఉంటాయి, దృష్టి తీస్తుంటే కరెక్ట్గా గట్టి పట్టుకోవడం, దృష్టి తీస్తుంటే మీ చూపు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ చూపు, మజబూత్ పకడ్, కరెక్ట్ ట్రిగర్ ఆపరేషన్. ఈ 3 మీరు కరెక్ట్గా మజబూత్ పకడ్ అంటే మీరు డీలాగా పట్టుకున్నారనుకో, అది ఆ కొట్టే జట్కాకి బుల్లెట్ వెళ్తుంది కదా, దాని లోపల గ్యాస్ ఉంటుంది, గ్యాస్ నుంచి మీకు ఫైరింగ్ పిన్ కొడుతుంది, ఫైరింగ్ పిన్ కొట్టినప్పుడు దానికి టచ్ అయ్యి బుల్లెట్ ముందుకు వెళ్తుంది. బుల్లెట్ ముందుకు వెళ్తుంది అన్నప్పుడు గ్యాస్ ఒకదాని నుంచి ఒకటి లాక్ అయినప్పుడు అది ఎంత గట్టిగా కొడితే అంటే మనకి తెలియదు, అంత గట్టిగా కొట్టి
అది ఓపెన్ అయ్యి ముందు బుల్లెట్ ముందుకు వెళ్తుందంటే బుల్లెట్ తిన్నగా వెళ్ళిపోదు కదా, బుల్లెట్ ఇలా తిరుక్కుంటూ వెళ్తుంది బ్యారల్ నుంచి. అలాగే వెళ్తున్నప్పుడు మీరు ఎంత గట్టిగా దాన్ని గట్టిగా పట్టుకొని అప్పుడు ట్రిగర్ ఆఫ్ చేయాలి. చేయకపోతే మీకు జట్టుగా కొట్టేస్తే మీరు కొట్టాల్సిన టార్గెట్ ఇటు వెళ్తుంది అక్కడికి. అర్థమవుతుంది. ఇప్పుడు బ్యారల్ మీరు కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా మీరు ఎయిమ్, అది బుల్లెట్ వెళ్ళినా సరే మీరు ఇది కదలకుండా అలా పట్టుకున్నారంటే అప్పుడు మీకు కరెక్ట్ ఎయిమ్లోకి వెళ్ళి విడుదవుతుంది. అన్నిటికంటే కష్టం పిస్టల్ ఫైరింగ్ చాలా కష్టంగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా సినిమాలో డిషం డిషం డిషంగా అలా కాల్చరు. పిస్టల్ని కాల్చాలన్నప్పుడు మీకు కరెక్ట్గా ఎయిమ్ చూడాలి, ఎయిమ్ పెట్టుకోవాలి. మీరు మీ టార్గెట్ ఏంటి ముందు చూసుకోవాలి, దాన్ని కరెక్ట్గా చూసుకొని ఎయిమ్ చూసుకొని అప్పుడు మీరు ట్రిగర్ ఆపరేషన్ చేస్తే అప్పుడు మీకు పిస్టల్ ఫైరింగ్ ఇది అవుతుంది. అంటే దీనికైతే మీరు అన్నీ చూసుకుంటాకి చేయడానికి అన్నీ ఉంటుంది, కానీ దాన్ని మాత్రం ఒక షేప్ తీసుకొని మీరు ఆ ఇమేజ్ని ఊహించుకొని ముందు ఇమేజ్ అంటే చూసుకొని దాన్ని చూసి మీరు ఫైరింగ్ చేయరు. వీళ్ళకి అన్నీ నేర్పుతారు. మొత్తం రైఫిల్ ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది, మ్యాగజైన్ బరువు ఎంత ఉంటుంది. అంటే మ్యాగజైన్ అంటే బుల్లెట్లు పెడతారు కదా, బుల్లెట్లు పెట్టిన మ్యాగజైన్ ఒక ఇది ఉంటుంది, దాన్ని రైఫిల్లోకి ఇన్బుల్ట్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎలా పెట్టాలి, ఇన్ కేస్ మీరు ఫైరింగ్ చేసేటప్పుడు అది కరెక్ట్గా టైట్గా లేయింది టక్ అని సౌండ్తో మీకు లాక్ అవుతుంది. మీరు ఫైరింగ్ కరెక్ట్గా చేస్తున్నారా లేదంటే మీరు ట్రిగర్ ఆపరేషన్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా. ఇన్ కేస్ ఏదన్నా అయితే మీకు మీరే రైఫిల్ని ఇటు పక్క తిప్పేయకూడదు. అరే మాకు పని చేయట్లేదు ఏంటి అని ఇటు తిప్పారనుకో ఇటు అంతలో గోలీ వెళ్ళిపోవచ్చు. పక్కన ఇంకోళ్ళు ఉంటారు, అటు పక్కన ఉంటారు, అందరూ ఏంటంటే ఇదిగా ఉంటారు. కాబట్టి మీ బ్యారల్ పొజిషన్ మాత్రం మార్చకూడదు చేసేటప్పుడు. అంటే ఇదంతా ఎవరి కోసం అంటే ఇప్పుడు ఎవరన్నా ఆర్మీ సోల్జర్స్ ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళకి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక గైడెన్స్ లాగా అయిపోతుంది. ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు ఫ్రెండ్స్, అందరి కోసం, పిల్లలందరి కోసం నేను ఇచ్చే సజెషన్. మీరు డ్రిల్ చేసేటప్పుడు కాళ్ళు టైట్ చేసి వాళ్ళంటారు గట్టిగా ఏడి మీద అంటే మడం మీద కాలు పెట్టి మడం మీద నడుస్తూ ఉండాలి. టక్ 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 అని మడం మీద నడుస్తుందంటే మీరు టైట్గా మడం చేసారంటే మీ కాలు పనిచేయండి. మడం మీద పెట్టి మెల్లిగా ఫ్లాట్ ఫుట్ వేయాలి, మడం మీదే పెట్టి ఫ్లాట్ ఫుట్ వేయాలి. అట్లా చేస్తూ ఉంటే మీరు సేఫ్ అవుతారు. వాళ్ళు అంటూ ఉంటారు ఇంకా సౌండ్ రావాలి, కోట వాళ్ళు కొట్ట అంటున్నప్పుడు మనం ఏంటంటే ఇక మనం ఆవేశంలోకి వెళ్ళిపోయి ఎమోషన్కి వెళ్ళిపోయి ఇంకా మనం ఇక తట్టుకోలేనంత ఇది అండి కొట్టమంటాడని ఇంకా ప్యాట్ని కొట్టారనుకో మీ బ్రెయిన్ దుబ్బేస్తుంది. దీనిలో ఆర్మీకి సంబంధించి మీకు ఒక జోక్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక చోట అంటే ఇది యాక్చువల్ అని కాదు, ఇది ఒక తరపు నుంచి రియాలిటీ కూడా. ఆర్మీ ఇక్కడి నుంచి అంటే ఒక బయట మ్యూజియంలో అందరు మెదడులో పెట్టి అమ్ముతున్నారట, మెదళ్ళు. అదే ఎవరు నెక్స్ట్ ఇప్పుడు కామెంట్ ఎవరు రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు ఇలా. హాయ్, సిగ్నల్ స్లో అయిందా? కట్ అయిందా? హాయ్ మేడం, ఎలా ఉన్నారు? అయితే ఇది ఒకరికైతే అక్కడ మ్యూజియం ఉంది, మ్యూజియంలో అన్ని రకాల సేల్స్ పెట్టారనమాట. అందరి మెదడులో సేల్స్ పెట్టారు. అందరి మెదడులో సేల్స్ అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ డాక్టర్ది పెట్టారు, ఫస్ట్ ఇంజనీర్ది పెట్టారు. ఇంజనీర్ది పెట్టి ఈ మెదడు అండి ఇది దీని కాస్ట్ 5,000 అన్నారండి. 5,000 ఓకే. తర్వాత డాక్టర్ బ్రెయిన్ అంటే దీని కాస్ట్ ఒక 4,000 అని అన్నారండి. ఓకే. తర్వాత లాయర్ బ్రెయిన్ అంటే లాయర్ బ్రెయిన్ ఒక 3,000 ఓకే. అయితే ఇంకా ఎట్లాగా అందరు మెదళ్ళు కాస్టులు చెప్పుకుంటూ వెళ్తున్నారు, అంటే ప్రొఫెషన్స్ని బట్టి. అయితే తర్వాత ఆర్మీ వాడి బ్రెయిన్ చివరిలో పెట్టారు. ఇది ఆర్మీ వాడి బ్రెయిన్ అంటే ₹1,00,000 అన్నారంట. అదేంటంటే అక్కడ ఇంజనీర్ బ్రెయిన్ అన్నారు, సైంటిస్ట్ బ్రెయిన్ అన్నారు, ఇవన్నీనేమో 5,000 లోపే ఉన్నాయి. ఇదేంటి ఆర్మీ వాడి బ్రెయిన్ ఏంటి మీరు ₹1,00,000 అమ్ముతున్నారేంటి అని అంటే, ఏం లేదండి వీళ్ళందరూ మెదడులో ఉపయోగించేశారు.
వాళ్ళ జీవితంలో మెదడంతా ఉపయోగించేశారు. అందుకని వీటికి మెదడులో ఇక అంతా అయిపోయింది. ఇక అంటే ఎక్కువగా వాడేస్తే ఏమవుతుంది, ఇక సెకండ్ హ్యాండ్ అయిపోద్ది. అట్లాగే వేస్ట్ అండి, ఇది పనికిరావు. ఈ ఆర్మీ వాడి బ్రెయిన్ అండి, ఇటు అసలు మెదడే వాడలేదు జీవితం అంతా. ఇటు మెదడు వాడల. అంటే ఇప్పుడు వేరే వాడు అని చెప్పాడు అనుకో, దూకరంటే దూకుతున్నాడు, నుంచుంటున్నాడు, కూర్చుంటున్నాడు, అంతేగాని ఇటు మెదడు ఇప్పుడు దాకా వాడలేదండి. అందుకని వీడి బ్రెయిన్ కాస్ట్ ఇట్లాగా అని చెప్పేసి అన్నారంట. అంటే ఇది ఒక జోక్కి మాత్రమే, కాకపోతే అంటే యాక్చువల్ రియాలిటీ కూడా ఇంతే. జోక్ వేరు కదా, రియాలిటీ కూడా సేమ్. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మీ సొంత మెదడు, సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు. ఇక అంతా నేను అలా అనుకున్నానండి, ఇలా చేస్తే బాగుంటుందని అనుకున్నానండి, అక్కడ పెడితే బాగుంటుంది అనుకున్నానండి అని నేను అనుకోమని ఎవడు చెప్పాడు రా అంట. నీ జీతం ఎంతో అంతే ఆలోచించాలి. అంతేగాని ఎక్కువగా నేను ఆలోచించి నేను అయి పెడితే బాగుండేది, ఇటు పెడితే బాగుండేది, అటు వెళ్తే బాగుండేది కదా, వెనక్కి వస్తే బాగుండేది కదా, అది నీకు అనవసరం. వాళ్ళు ఎంత చెప్తే అంతే చెప్పాలి. దీంతో పని లేదు. ట్రైనింగ్ అయ్యే వరకు నువ్వు క్లర్క్ ఏమన్నా అయితే నువ్వు నీ సొంతగా నువ్వు డ్రాఫ్ట్ మాత్రం తయారు చేసుకొని వెళ్ళాలి. అంతేగాని లెటర్ ఏంటంటే నేను పంపించేస్తానని చెప్పి నీ సొంతగా లెటర్ తయారు చేసేసి నువ్వు పంపించేయడం కుదరదు. ఏదైనా లెటర్ టైపింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు నాలంటాడు చెప్తున్నాను, లెటర్ టైపింగ్ మీరు ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారు. డ్రాఫ్ట్ తయారు చేసేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను. సార్ ఇట్లా పెన్తో రాశాను, ఇదండి డ్రాఫ్ట్, దీనిలో అమెండ్మెంట్స్ అంటే వాళ్ళు ఆఫీసర్స్ రేంజ్లోకి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూసి ఇక్కడ ఈ మాట రాస్తే బాగుంటుంది కదా, ఇక్కడ ఇది రాస్తే బాగుంటుంది, ఆలోచించే పని వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా కటింగ్ ఏదైనా చేసేసి దాన్ని మార్చేసి ఈ రకంగా రాసానంటే అప్పుడు మనం ఏంటంటే తీసుకొచ్చే సిస్టంలో మనం టైప్ చేసేసి ప్రింట్ తీసేసి తీసుకెళ్ళిపోయి మళ్ళీ దానిలో ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నాయంటే చూసుకొని ఓకే అంటే ఓకే అంటే మళ్ళీ ప్రతి లెటర్కి స్పేసింగ్స్ ఉంటాయి. హెడ్డింగ్ తర్వాత ఎంత స్పేసింగ్ కావాలి, స్పేస్ తర్వాత ఒక పారాగ్రాఫ్ తర్వాత పారాగ్రాఫ్ స్టార్టింగ్లో మీకు ట్యాబ్తో మీకు ఎంత స్పేసింగ్ ఉండాలి ఫస్ట్ లెటర్ స్టార్ట్ చేసేటప్పుడు. అంతేగాని అన్ని లెటర్లు ఇక్కడి నుంచే ఒకటి నుంచి 1-3 నెలలు తయారు చేసుకుని రాకూడదు, కుదరదు. ఫస్ట్ గ్యాప్ ఇవ్వాలి. ఫస్ట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక స్పేసింగ్, ఒక పారా, దాని తర్వాత ఒక వన్ స్పేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు సెకండ్ పారా, 1 స్పేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో థర్డ్ పారా, కన్క్లూజన్ 4th పారా, క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి చిన్న లెటర్ అయితే మీకు 9 స్పేసెస్ తీసుకోవాల్సి వస్తుంది చిన్న లెటర్ అయితే. అదే పెద్ద లెటర్ అయితే మీకు 5 స్పేసెస్ తీసుకొని లెటర్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి అక్కడ నేర్పుతారు. మనమేమో ఎక్కడి నుంచి నాకేం రాదు కదా అంటే మీకు రాదు అనుకునే వాళ్ళు ఇప్పుడు ఇంకా ఫార్వర్డ్ బాగా ఎక్కువగా ఉన్నారు. అంటే అందరికీ అన్నీ తెలుసు. మా టైంలోనైతే మేము పుట్టింది పెరిగింది చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఇంకా ఏం లేదు, ఇక కాలంలో దూకటం, ఎంత ఎత్తు ఇదైనా సరే అంత పైనుంచి దూకటం నీళ్ళల్లోకి, ఇక స్నానాలు చేయటం, రావటం. ఇక ఏంటంటే ఇలాగుండేది మా పరిస్థితి. ఏమన్నా అవకాశం ఏమైనా ఉంటే చేపలు పట్టేయటం, రోడ్ల మీద పరిగెట్టడం, గెంతటం చేయటం, ఇక ఇలాగుండేది. తాడి చెట్లు ఎక్కేయటం, కొబ్బరి చెట్లు ఎక్కేయటం, కొబ్బరికాయలు దొంగతనం చేసేయటం, అంటే ఇట్లాగుండేది పరిస్థితి. అలాంటి వాడికి ఒక మంచి క్లరికల్ పోస్ట్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కంప్యూటర్ ఎప్పుడు జీవితంలో చూడలేదు ముందు. అంటే చూసాము. చూడటం అంటే ఎట్లా చూసేవాళ్ళం అంటే రైల్వే స్టేషన్లో వాళ్ళు కంప్యూటర్స్ ఈ టికెట్లు ఇవ్వడానికి దీనికి వాళ్ళు ఏదైనా అప్పుడు స్టార్టింగ్ వాడుతూ ఉండేవారు. మనం ఏంటంటే ఇంకా టికెట్లు తీసుకుంటే కౌంటర్లో చేయి పెట్టేవాళ్ళం కదా, చల్లగా తగులుతూ ఉండేది. ఏంట్రా అబ్బా ఏసీ అని చెప్పేసి పదకొద్దాకా 4-5 సార్లు చెయ్యి లోపలికి బయటికి పెడుతూ ఉండేవాళ్ళం. అంటే అప్పుడు కొంచెం ఇది ఉండేది. ఆవిడ అనేవారు అనమాట, సిస్టమ్ ఉంది లోపల వైరస్ వచ్చేస్తుంది, అందుకని మొత్తం చుట్టుపక్కల మొత్తం పాలిథిన్ కవర్స్తో కప్పేసి ఉంచుతారు. ఇంకా కంప్యూటర్కి లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, చెప్పులు వేసుకుని వెళ్ళటం కానీ ఇది వెళ్ళటం కానీ కుదరదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యి అని చెప్తూ ఉండే. అనుకునేవాళ్ళం. అది పెద్ద ఒక మనకి ఇదిలాగా అనిపించేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంప్యూటర్ దగ్గరే సర్వీస్ అంతా 24 సంవత్సరాలు ఆ కంప్యూటర్ దగ్గరే చేయాల్సి వచ్చింది. అక్కడ ఆ సిస్టమ్ దగ్గర మొత్తం నేర్చుకొని దానిలోనే మళ్ళీ డిప్లొమా తీసుకొని దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలాగా షిఫ్ట్ చేస్తాడో మనిషి జీవితాన్ని. అంటే మనం అనుకోకూడదు, అరే బాబు నాకేం తెలియదు, నేను పల్లెటూరులో పుట్టాను, అక్కడున్నాను ఇక్కడున్నాను, ప్రతి ఒక్కటి అంతా నాలెడ్జ్ అంతా మనం ఒకసారి మన ఊరిని మన ఏరియాని ఒకసారి దాటి మనం బయటికి వెళ్తే మనకు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు బాంబే సైడ్ ఇటు వైపు కానీ మనం వెళ్ళామంటే ఇక్కడ వాళ్ళు కూర్చునేటప్పుడు వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న షార్ట్లు వేసుకొని లేడీస్ వచ్చేసి మన పక్కన కూర్చునిపోతారు. అదే కానీ మన ఆంధ్రాలో సాధ్యం అట్లా. మన ఆంధ్రాలో ఇప్పుడు ఎవరైనా ముసలమ్మ కూర్చున్నారంటే ఆటోలోనే అయ్యా కొంచెం జరగవచ్చు కదా అంటారు.
ఎందుకంటే ఇప్పుడు మన ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కటి. ఇప్పుడు ఒకసారి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి ఒకసారి చూడాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి అరుపులు కేకలు పెట్టే వాళ్ళు ఉంటారు చూసారా, "ఓ, నేను వీరుణ్ణి సూర్యుడిని" అనే వాళ్ళందరూ ఒకసారి ఆర్మీ అంటే ఇప్పుడు ఒకసారి కాశ్మీర్ ఏరియా కూడా ఒకసారి వెళ్ళి రావాలి. వెళ్ళి ఆ ఏరియాలో ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, ఆర్మీ వాడి లైఫ్ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఉగ్రవాదులు ఎలా ఉంటారు, ఎలా వస్తుంటారు, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అప్పుడు కొంచెం జీవిత పరమార్థం మనకు తెలుస్తుంది. జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఎక్కడుండి ఏంటంటే ఆడిని ఈడు మోసం చేయటం, ఈడిని ఆడు మోసం చేయటం, ఆడి నెత్తి మీద తెల్ల టోపీ పెట్టడం, ఈడి నెత్తి మీద తెల్ల, ఇవన్నీ మొత్తం అన్నీ పోతాయి. మొత్తం ఏంటంటే ఒకసారి మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే కల్చర్ ఎలా ఉంది, మనం ఇంకా టోటల్గా తీసుకుంటే మన సౌత్ వైపు ఇంకా మనం 10 సంవత్సరాలు వెనకున్నాం మన పద్ధతులను బట్టి, మన ఇదిని బట్టి. అటు ఇప్పుడు మీరు ఈవెన్ ఢిల్లీ సైడ్ అంటే యాక్చువల్గా చెత్త ప్లేస్. ఢిల్లీ వైపు కానీ మీరు వెళ్ళారంటే, అంటే ఇప్పుడు అటుపక్క అది స్టైల్. ఇన్ కేస్ కింద బాటా చెప్పులు వేసుకుంటాడు, ఆడేంటంటే ఇన్ షర్ట్ చేసుకొని తిరుగుతూ ఉంటాడు. కింద బాటా చెప్పులు, పైన కోట్ వేసుకొని తిరుగుతాడు. అది మన వైపు సాధ్యమా? మన వైపు అలాగని వెళ్తుంటే ఈయనేదో ఈడంటారు అనమాట. ఆడి పేరు ఏంటంటారు, ఇప్పుడు వస్తాడు ఒక సిపాయి వస్తాడు చూసారా, సచిన్ శవాలను కొట్టినందుకు నాకేమో ఇందిరాగాంధీ గారు 100 రూపాయలు ఇచ్చారు అయ్యి అని చెప్తుంటాడు చూసారా, పకటి వేషగాడు అంటారు. అట్లా అంటారు మనకి. ఎక్కడ కల్చర్ని బట్టి అక్కడ ఇది అయినా యాక్చువల్గా మనం టోటల్గా తీసుకుంటే మన కల్చర్, మన వాతావరణం, మన కల్చర్, మన పద్ధతులు అన్నీ మనం 10 సంవత్సరాలు వెనకున్నాం. మనం ఇప్పుడు మనం ఈస్ట్ సైడ్కి వెళ్ళిపోయాం అనుకోండి, అస్సాం సైడ్, అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్ ఇటు సైడ్కి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి అంటే అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్ ఇటువైపు కొంచెం ఫార్వర్డ్గానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అస్సాం సైడ్కి కానీ మనం వెళ్ళామంటే మన దగ్గర నుంచి ఇప్పుడు మనమే 10 సంవత్సరాలు వెనకున్నామంటే మళ్ళీ మన దగ్గర నుంచి ఇంకో 40 సంవత్సరాలు వెనకున్నారు వాళ్ళు. అంత ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కూడా ఇంకా బయట పుల్లలతో వంట చేసుకోవటం, బయట ఎక్కడి నుంచో నీళ్ళు తీసుకురావటం, కొండల్లోంచి వీటిలోంచి నీళ్లు పట్టుకోవటం. ఎందుకంటే అంత అనాగరికంగా ఉన్నారు వీళ్ళు. ఫార్వర్డ్ మళ్ళీ ఉన్న చదువుకోలేదా అని తెలియదా అంటే అన్నీ తెలుసు, మార్కెటింగ్ తెలుసు. కాదు వాళ్ళకి ఒక నెల రోజుల్లో ఒక 5,000 వచ్చింది, వాళ్ళు సంపాదించుకున్నారంటే 5,000తోనే ఇల్లు గడిచిపోతుంది వాళ్ళకి. ఇక ఉండవు, స్ట్రెస్ ఉండదు. ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకొని ఇక్కడ మన వైపు ఉంటారు కదా, బ్యాంకులో లోన్లు తీసుకోవటం, ఎగ్గొట్టేయటం, లేకపోతేనేమో మన మొబైల్స్లోంచి లోన్ తీసుకోవటం, అక్కడి నుంచి ఎగ్గొట్టేయటం, ఆడితో గొడవలు, వీడితో గొడవలు, అవి ఏంటంటే అక్కడ లేవు. ఇన్ కేసు ఇప్పుడు అక్కడికని వెళ్ళారంటే ఊరంతా వస్తారు కలవటానికి, అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు, చేస్తారు, వెళ్తారు. అంటే అట్లా ఉంటుంది అక్కడ కల్చర్. ఇంకా అదే చెప్తున్నాను, 40 సంవత్సరాల క్రితం మన వాతావరణం ఎలాగైతే ఉందో, మన ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఎలాగైతే ఉందో సేమ్ కల్చర్ ఇప్పుడు అక్కడ మనం చూడటానికి అవకాశం ఉంటుంది. మనం అది ఒక రకంగా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వలేదు అని అనుకోవడం కంట ఇంకా ఇది మానవత్వం, మంచితనాలు ఇంకా మిగిలి ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాకపోతే అక్కడ మెయిన్ ఏంటంటే ఇక అక్కడ ప్రతి ఒక్కడో గుట్కా, చండాలమైన వ్యసనం. అటువైపు గుట్కాలు వేసేసుకోవటం, ప్రతి ఒక్కడికి పళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అనమాట. ఇక అసలు ఏదో ఉండదు చూసారమ్మా, బాగా గుట్కాలు తినేవాడు పళ్ళు ఎలాగైపోయి ఉంటాయి, మొత్తం అంతా పుచ్చిపోయి ఇది అయిపోయి అలాగుంటాయి. దానితోటి మళ్ళీ పాన్లు, అక్కడ పచ్చి ఒక్క ఎక్కువ ప్రసిద్ధి. పచ్చి ఒక్క అంటే మన ఇక్కడదైతే పచ్చి ఒక్కను కూడా ఎండబెట్టి మన వైపుకి వస్తూ ఉంటాయి. అక్కడ అలా కాదు, అక్కడ చెట్టు నుంచి మన కొబ్బరికాయలు ఉంటాయి కదా, అట్లాగే చిన్న ఇంత కాయలు ఉంటాయి అన్నమాట, కొబ్బరికాయలాగా. దాని మీద అంతా సేమ్ కొబ్బరి పీసు సేమ్ అంతా అలాగే ఉంటుంది. ఆ కొబ్బరి పీసుని వాళ్ళు కొట్టి ఆ పీస్ తీసి దాని లోపల తీసి ఆ ఒక్కని తీస్తారు. ఆ ఒక్కని తీసి దాన్ని కట్ చేసుకొని, అంటే అది పచ్చిగా ఉంటుంది అనమాట, మన జీడిలాగా అనుకోండి. అది ఆ ఒక్కని తీసి దాన్ని కట్ చేసేసుకొని ఆ ఒక్కని ఒక ఆకు మీద కొంచెం సున్నం రాసేసుకొని ఆకు మీద పెట్టేసుకొని నోట్లో పెట్టేసుకుంటారు. మొత్తం ఎర్రగా ఇక బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ మనకి పెయింటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి ఒక్కలు. అదొకటి. అక్కడ ఏంటంటే మెయిన్ చండాలం. ఇప్పుడు ఒకడు తింటున్నాడు అంటే ఇంకోటి తింటున్నాడు అంటే ఇక ఒక్కలు మాత్రం ప్రతి ఒక్కడు ఇక అసలు 10 సార్లు తింటాడో 15 సార్లు తింటాడో రోజు నోట్లో అది పెట్టుకొని ఇప్పుడు నవ్వులుతూనే ఉండాలి, వస్తూనే ఉండాలి. అంటే ఒక్కలు ఎక్కువ కదా అక్కడ,
దానివల్ల ఇట్లా ఉంటుంది. మరి తర్వాత దీనికి వచ్చేసరికి ఇక మళ్ళీ గుట్కాలు ఒకటి చండాలం చేసేస్తే ఇంకా మన వైపు మనం అంత అయిపోయింది, మన వైపు కూడా. కాకపోతే అంత ఇదేం కాదు, అంత చండాలం అయితే ఏం లేదు, మన వైపు కొంచెం పర్లేదు. ఇక అంత పాన్లు కొంతమంది ఉన్నారు, ఇంకా పాన్ పిచ్చోళ్ళు. పాన్లు కొంచెం తక్కువ అయిపోయినాయి, ముందు కొంచెం ఎక్కువగా తింటుండేవారు, ఇప్పుడు పాన్ షాపులు కూడా చాలా తక్కువ అయిపోయినాయి పాన్లు. ఇంకా గుట్కాలంటే ఇక అందరూ మొదలు పెట్టేశారు, ఇక అందరి దగ్గరికి ఫ్రీ అయిపోయింది, అంత వాడేస్తున్నారు గుట్కాలు. తర్వాత దీనిలోకి వస్తే మీకు గుట్కాలది అయిపోయింది. ఇటువైపు మన ఉత్తరప్రదేశ్ ఇటువైపుకి వచ్చారంటే వాళ్ళంతా ఫాస్ట్, ఇక మనం తట్టుకోలేం, చాలా ఫాస్ట్ ఉన్నారు. మళ్ళీ తర్వాత అటు నుంచి మళ్ళీ ఉత్తరాఖండ్కి వెళ్ళారంటే, ఉత్తరాఖండ్ వైపు అంటే ఉత్తరాంచల్ అంటారు, ఉత్తరాంచల్ వైపుకి వెళ్ళారంటే అక్కడ ఇంకా అంటే కూలిష్ మైండెడ్ అనమాట. అంటే వాళ్ళు ఉండటానికి వెనకబడే ఉన్నారు, కాకపోతే అంత వెనకబడి అంటే అలాగేం లేదు. కొన్ని ఏరియాలు ఎలాగుంటాయంటే, ఇప్పుడు నైనితాల్ అని విన్నారా మీరు? నైనితాల్ వైపు అటువైపు నైనితాల్ కానీ దాటి కానీ మీరు వెళ్తే ఇప్పుడు కూడా మన మహారాజుల కాలంలో ఉంటే కాగడాలు అంటారు కదా, డ్యూటీలు అంటారు, అవి ఇప్పుడు కూడా వాడుతున్నారు అక్కడ. అంటే వాడటం అంటే ఇన్ కేసు ఏదైనా రోడ్డు మీద వెళ్ళాలి చేయాలి, అటు నుంచి ఇటు రావాలి అంటే వాళ్ళు టార్చులు పట్టుకొని సర్చ్ లైట్లు పట్టుకొని రారు. ఇప్పుడు కూడా డ్యూటీలు పట్టుకొని అయ్యే రోడ్డు మీద చూపించుకుంటూ వస్తుంటారు. అదొక ఇది. అంటే అక్కడ ఇప్పుడు ఏనుగులు కానీ ఇలాంటివి ఏమైనా జంతువులు ఏమైనా వచ్చినా దాని సహాయంతో వీళ్ళు కొంచెం ఇచ్చేసుకుంటారు. అంటే డ్యూటీలు అంటే ఇక మన వీళ్ళు రాజుల సినిమాల్లో ఏదో ఇదిలాగా ఉండేది, దాని లోపల ఇదంతా వేసుకుని ఉండేది, అలాంటి డ్యూటీలు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కర్ర, ఆ కర్రకి క్లాత్ అంతా చుట్టేసి ఉంచుతారు, ఇంత లావుగా చేస్తారు, దాని మీద ఇది పోసి కిరసనాలు పోసేసి అది మంట అంటించుకొని దాంతో ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అది చాలాసేపు వెలుగుతూ ఉంటుంది, అంటే ఎక్కువగా గుడ్లు చుట్టడం వల్ల చాలాసేపు వెలుగుతూ ఉంటుంది. ఏనుగులు ఏమైనా వచ్చినా అవి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. దానివల్ల వీళ్ళు ఎక్కువగా అటువైపు కల్చర్ ఇట్లా ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఇంకా వెనకబడే ఉన్నారు. ఇక బాగా ఫాస్ట్ ప్లేసెస్ ఏమైనా చెప్పాలి అంటే మీకు యూపీ, మహారాష్ట్ర ఇవి బాగున్నాయి. ఇవి ఏంటంటే మొత్తం ఇండియా మొత్తంలో తెలిసింది. కాకపోతే అంటే ఇప్పుడు ఢిల్లీ వాడిని మాత్రం మనం పట్టుకోలేం. వాళ్ళు ఏంటంటే ఇక ఓవర్ స్మార్ట్ అనమాట. మిమ్మల్ని 2 నిమిషాల్లో మిమ్మల్ని యూపీ చేసేస్తారు. 2 నిమిషాలు చాలు. ఆడు మనుషులను అబ్జర్వ్ చేస్తారు, అబ్జర్వ్ చేసి ఓకే వేసేయి అని అంటారు అనమాట. అంటే అలా మోసం చేయడంలో చాలా దిట్ట. అటువైపుకి వెళ్ళినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ కొంచెం జాగ్రత్త చాలా అవసరం, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇది ఇప్పుడు మనం మళ్ళీ ఆర్మీ విషయానికి వద్దాం. వీడిని తీసుకెళ్ళి రేపు మార్నింగ్ ఇక అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ట్రైనింగ్ అంటే ఒక 4-5 రోజులు హోల్డింగ్లో ఉంచుతారు. 26 కాబట్టి ఒక 4-5 రోజులు హోల్డింగ్లో ఉంచుతారని అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ 1వ తారీఖు నుంచి వీడికి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందో లేకపోతే ఎన్ని రోజులు ఉంచుతారో చూసి, అంటే వీళ్ళు అప్పుడు దాకా అక్కడ కల్చర్కి అక్కడ ఏరియాకి అలవాటు పడాలని ఇలా ఉంచుతారు. చిన్న పనులు చేయిస్తా. ఈరోజు ట్రైనింగ్ అంటే ఆ లోపు వీళ్ళంతా ఏరియా గురించి మొత్తం ప్రతి ఒక్కటి సమగ్రంగా మైండ్లో ఉంచుకుంటారు అనమాట. దాని గురించి ఒక 5 రోజులు లేదా 10 రోజులు 15 రోజులు ఏదైనా వాళ్ళు హోల్డింగ్లో ఉంచుకొని ఈ పాత బ్యాచ్ ఎవరైతే ఉందో వాళ్ళు ట్రైనింగ్ అయిపోతుంది. వాళ్ళు అక్కడి నుంచి మూవ్ అయిన తర్వాత అప్పుడు ఈ కొత్త బ్యాచ్ని మళ్ళీ ఇటు షిఫ్ట్ చేస్తారు. అప్పుడు దాకా చివరి టైంలో ఉన్న అందరికీ వాళ్ళకి ఇలాగ హోల్డింగ్లో ఉంచి కొంచెం ఏరియాని మొత్తం చూపిస్తూ ఉంటారు. అంటే ఈ టైంలో ఏమి ఇది అనరు, మీకు పలానా డేట్ నుంచి ట్రైనింగ్ అని చెప్పినప్పుడు వీళ్ళకి ఇంకా స్పెషల్ అంటే ప్రతి వారానికి ఒకసారి కటింగ్ అండి. వీళ్ళది వారానికి ఒకసారి కటింగ్ చేయాలి. ఏంటంటే ఇంకా నాకు ఇక్కడ సైడ్లు కొంచెం ఎక్కువగా ఉంది, ఇంకా అంతకంటే తక్కువగా ఉండాలి. మొత్తం సైడ్ అంతానేమో ఇక బ్లేడ్ పెట్టేసినట్టే, అంటే మొత్తం జీరోలో ఇక చర్మం కనిపిస్తూ ఉండాలి. సైడ్ అంతా పైన ఇక ఇంత జుట్టును చూసారా ఇంత ఉండాలి. అంటే ఇక మనిషిని ఇక 10 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆయన చూడగానే పలానా ట్రైనింగ్ అని చెప్పేసి గుర్తుపట్టాలన్నమాట. అంత భయంకరంగా ఉంచుతారని. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ఫోన్ కూడా ఎలవ్ లేదంటే వీడికి కావాల్సిన సామాన్లు మొత్తం అన్నీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసాం, వీడికి ఫోన్ కూడా కావాలి అని అన్నాడు. ఫోన్ అంటే అది కూడా ఫోన్ కూడా ఎంత మంచి ఫోన్ అంటే ఇప్పుడు వీళ్ళకి మొన్నే ఒక 4 months బిఫోర్ ఫోన్ కొన్నాను. ఇప్పుడు వీళ్ళకి ఫోన్ కూడా ఎలాంటి ఫోన్ అంటే ఇక కెమెరా ఉండకూడదు, ఓన్లీ వాయిస్ మాత్రమే. అంటే మనం మాట్లాడితే ఆడికి వినిపించాలి. అది కూడా 9 గంటల నుంచే 9 గంటల లోపు అంట, 8:50 to 9 అంట. ఈ 10 నిమిషాల్లో
ఇక మనం ఎదురు చూస్తూ ఉండాలి, ఇటు ఫోన్ ఎప్పుడు వస్తుందా ఏంటని చెప్పి. ఆ టైంలో ఆడు ఫోన్ చేసినప్పుడు ఈ 10 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇక ఆడికి రోజంతా ఆడికి ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్గానే ఉంటుంది. అందుకని పెద్ద ఫోన్లు ఎలవ్ లేదు. పెద్ద ఫోన్లు తీసుకొచ్చినా చేసినా వాళ్ళు తీసేసుకుంటారు, చేసుకొని ఫోన్లు ఇవ్వరు. అందుకని చిన్న ఫోన్ ఒకటి తీసుకున్నాం. ఇటు పెద్ద ఫోను మన దగ్గరే ఉంచేసుకుంటున్నాను. ఇంకా చిన్న కీప్యాడ్ ఫోన్ ఒకటి కొన్నాం. కొని ఇటు డాక్యుమెంట్స్ వీడికి ఏమేమి కావాలి, ఆ సామాన్లు ఈ సామాన్లు మొత్తం అంతా ఒక పెద్ద లిస్ట్ వచ్చేసింది. అన్ని సామాన్లన్నీ అన్నీ తీసుకొని అంతా ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఈరోజు సాయంత్రం బయలుదేరుతాం. మళ్ళీ నేను మీకు రేపు కలవకపోవచ్చు, కలవము. మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళీ 27th మనం ఒకసారి మళ్ళీ లైవ్లో కలుద్దాం. అక్కడ విషయాలు ఎలాగ ఉన్నాయి ఏంటి అవన్నీ చూద్దాం. నేను ప్రమోషన్ వీడియో షార్ట్ వీడియోస్ పెట్టాను 2. అంటే ఒకటి ఇప్పుడు ఈ ప్రమోషన్ వీడియో థర్డ్ వీడియో అయింది. 4th వీడియో ఒకటి కామెడీ స్కిట్ లాగా చేసి ఒకటి పెట్టాను. ఒకసారి చూసి ఎలా ఉంది ఏంటి తప్పనిసరిగా కామెంట్ చేయండి. లాంగ్ వీడియోస్కి ఎక్కువ రెస్పాన్స్ రావటం లేదు. లాంగ్ వీడియోస్ మీరు చూసి ఒకసారి ఎలా ఉంది ఏంటి చెప్పండి. లాంగ్ వీడియో గురించి కూడా నేను ఇది చేస్తున్నాను. అంటే ఇంపార్టెంట్ లాంగ్ వీడియోలు మాత్రమే పెడుతున్నాను. మంచి దీనిలో కొంచెం జ్ఞానం వస్తుంది. ఎవరన్నా పిల్లలు చూసినా పెద్దవాళ్ళు చూసినా దీనిలో కొంచెం నేర్చుకోవచ్చు అనే ఉద్దేశం ఉంటే మంచి విషయాలు మాత్రమే, అంటే ఏదన్నా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా గొప్ప వ్యక్తులు ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు మీకు తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా పిల్లలకు కూడా చూపించండి. పిల్లలకు చూపిస్తే ఎందుకంటే వాళ్ళ గురించి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు అంటే ఎవరికి నాకు తెలిసి అంటే చాలా మటుకు తెలియదు, చాలామందికి ఇక డౌట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు, ఆయన గురించి ఏంటి, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏం చేశాడు, ఆయన వృత్తి ఏంటి, ఏం వృత్తిని వదిలేసి మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్గా మారాడు, ఆయన ఎలా చనిపోయాడు ఏంటి, ఈ వివరాలన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి ఒక ద ఐరన్ మ్యాన్ అని చెప్పి ఒక లాంగ్ వీడియో చేయడం జరిగింది. ఎక్కువ మీరు టైం స్పెండ్ చేసి ఒక 20 నిమిషాలు 30 నిమిషాల వీడియో ఏం కాదు, ఒక 5 minutes వీడియో, 5-6 minutes వీడియో, దానిలో చూసి ఆయన గురించి తెలుసుకోండి. అట్లాగే ఈయన దగ్గరికి వస్తే మన పొట్టి శ్రీరాములు ఎవరు అంటే తెలుసు మనకి ఆంధ్ర రాష్ట్ర దీనికి. కానీ ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఆయనది యాక్చువల్ ఒరిజినల్ ఆంధ్రప్రదేశా, తమిళనాడా, లేకపోతే ఇక్కడికి వచ్చారా, ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఉన్నారా, ఆయన ఎన్ని రోజులు దీక్ష చేశారు, ఎప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం, ఆయన ఎప్పుడు చనిపోయారు, మనకి డిక్లేర్ చేశారు ఆంధ్ర రాష్ట్రంగా, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్గా ఎలా ఇదైంది, మొత్తం వివరాలన్నీ దీనిలో తెలియజేయడం జరిగింది. అది కూడా ఒక 5 minutes వీడియో, 5 minutes బిలో వీడియో. తప్పనిసరిగా ఇలాంటి కొంచెం లాంగ్ వీడియోస్ చూడండి. నేను ఇంకా కొంచెం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వీడియోలు చేసి పెడతాను. తప్పనిసరిగా మీరు అంతా కొంచెం సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ అవి చూసి నాకు కామెంట్ చేస్తూ ఉంటే మీకు ఇంకెవరన్నా గురించి చరిత్ర తెలుసుకోవాలి అని అలాగంటే ఏమన్నా అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నేను వాళ్ళ గురించి సెర్చ్ చేసి వాళ్ళ జీవిత చరిత్ర కానీ ఇది కానీ తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను. చాలామంది ఉన్నారు, చాలామంది ఇప్పుడు నాథురామ్ గాడ్సే గురించి ఒక వీడియో చేయబోతున్నాను. ఆయన వీడియో కానీ ఇంకా ఉన్నారు చాలా. నాకు ఎంతమంది అయితే నేను లిస్ట్ రాసుకున్నాను అందరి గురించి ఒక్కొక్క వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. కానీ ఇవన్నీ వీడియో చూపించడం గురించి కాదు, మీరు నాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా కొంచెం నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే ఈ వీడియోలు చేస్తే బాగుంటుంది, వీడియో ఎలా చేయాలని చెప్పేసి నేను కూడా తెలుస్తుంది. ఈ వీడియోల్లో ఏమన్నా అప్ డౌన్స్ ఏమైనా ఉందంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అంటే మీరు దీన్ని ఇంకొంచెం ఈ రకంగా చూపిస్తే బాగుంటుంది, ఈ రకంగా దీనిలో ఇది తప్పు అవుతుంది, దీన్ని ఈ రకంగా మీరు మాట్లాడండి, ఈ రకంగా చెప్పండి, ఈ రకంగా విపులంగా చెప్పండి, ఇయర్స్ అయ్యా నుండి చూపించండి, చేయండి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మీరు తప్పనిసరిగా మాకు కామెంట్ చేస్తే నేను తప్పనిసరిగా దానికి రెస్పాండ్ అయ్యి మీకు తప్పనిసరిగా మీకు ఏ రకంగా కావాలి వీడియో ఆ రకంగా చేసి మీకు చూపిస్తాను. దాంతోపాటు కొన్ని వైరల్ కాంటెంట్స్ వీడియోలు, ట్రెండింగ్ వీడియోస్ కూడా చూసుకొని మధ్యలో చేస్తూ ఉంటాను. ముఖ్యంగా మీ సపోర్ట్ మాత్రం చాలా అవసరం. అదే మొన్న ఇది జరిగింది కదా, అతను లేడీస్ గురించి కామెంట్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం అది చాలా వైరల్ అవుతుంది. కానీ అలాంటి విషయాలు మనకు అనవసరం.
దాన్ని ఒక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆయన అన్న మాటల్లో మాత్రం తప్పులేదు. మన కల్చర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది అంటే ఇప్పుడు మనలాంటి మాట్లాడితే మనకేం ప్రాబ్లం లేదులేండి. అదే సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడాడు కాబట్టి అది చాలా మంది లేడీస్ దాన్ని తప్పుగా తీసుకున్నారు. అతను అన్నది ఏంటంటే మీరు కొంచెం వేరింగ్ ఆఫ్ డ్రెస్ మీరు కరెక్ట్గా ఉంచండి. ఇంకా మీ సెలబ్రిటీస్ అలాగున్నారు అంటే ఇప్పుడు ఇదివరకు మన జగదేకవీరుడు అతిలోక సుందరి అని ఒక సినిమా వచ్చింది చిరంజీవి గారిది. దానికి ముందు కొండవీటి దొంగ అని ఒక సినిమా వచ్చింది. కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి గారు అప్పుడు దాకా నార్మల్ ప్యాంట్లు వేసుకునేదాన్ని బ్యాగీ ప్యాంట్లు వేసుకోవడం స్టార్ట్ చేశారు. బ్యాగీ ప్యాంట్ అంటే పైన లూజ్గా ఉంటుంది, కిందకు వచ్చేసరికి ఇలాగ డౌన్ అయి ఉంటుంది అన్నమాట. తక్కువగా ఉంటుంది, నేరో తక్కువగా ఉంటుంది. అలాంటి బ్యాగీ ప్యాంట్ ఆ ట్రెండ్ టక్కున ఇక జనాల్లోకి ఎక్కేసింది. ఇక ప్రతి ఒక్కరు ఎవరు చూసినా సరే బ్యాగీ ప్యాంట్ బ్యాగీ ప్యాంట్ బ్యాగీ ప్యాంట్ బ్యాగీ ప్యాంట్ అంటే ఆ రకంగా. తర్వాత మళ్ళీ ఆ బ్యాగీ ప్యాంట్లు నడుస్తున్నాయి మళ్ళీ తర్వాత ఇది సినిమాలో ప్రభుదేవ ఇంకా లూజ్ అనమాట. ఇంకా బాగా బ్యాగీనే బాగా ఎక్కువగా లూజు, ప్లస్ ఇక్కడ నడుము దగ్గర పట్టి ఉంటుంది కదా, పట్టి ఇంతలావు పట్టి పెట్టి దానికి మధ్యలో బెల్ట్ పెట్టి అంటే ఈ రకమైన ట్రెండ్ మొదలుపెట్టారు. మళ్ళీ ఆ ట్రెండ్ మొదలైపోయింది. తర్వాత మళ్ళీ ఇక బాంబే కట్ట అని చెప్పేసి ఇంకో ప్యాంట్ వచ్చింది, పైనుంచి కింద దాకా ఒకటి ఇదన్నమాట. ఇక తర్వాత అట్లాగే సినిమా యాక్టర్లు కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు చెప్పాలనుకున్నది మంచి చెప్పాలి. మంచి చెప్తే ఎందుకంటే వాళ్ళ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది. ఇప్పుడు వాళ్ళే సగం సగం గొడ్లు వేసుకుంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు చూస్తారు వీళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు వీళ్ళ డ్రెస్సింగ్ కూడా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు చీరలు కట్టుకోవాలని ఎవరు అనుకుంటారు, బాబు మేము కూడా ఇది వేసుకోవాలి, బ్లౌజ్ వేసుకోవాలి, బ్లౌజ్ మొత్తం అంతా బ్యాక్ సైడ్ అంతా ఓపెన్ అయ్యి ఉండాలి. ఇక ఏంటంటే ఇలాగ అయిపోతుంది, ఇక హ్యాండ్స్ కట్ అయిపోయి ఉండాలి అంటే ఇట్లా అయిపోయిందంటే ఇక అలాంటి కల్చర్ ఇంకా ఇప్పుడు ఉండొచ్చు. ఈ యుగం ఫాస్ట్ యుగమే కాదు, కాకపోతే అంటే కల్చర్ని కూడా మనం కాపాడుకోవాలి కదా, మన ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా. ఆయన చెప్పిన మాట ఇది. కానీ వీళ్ళంతా దాన్ని అరిగించుకోలేకపోతున్నారు. ఎందుకు అరిగించుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు అలాంటి కేటగిరీలో ఉన్నారు. అలాంటి అరే బాబు మీ కేటగిరీ మీది కాదు. ఇప్పుడు ఎవడో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని చెప్పేసి ఆడు అలాగ చేయటం వల్ల ఆడు చెప్పడం వల్ల ఎంతోమంది ఇదైపోతున్నారు, ఎంతోమంది బెట్టింగ్ దీనిలో పడిపోయి దీనిలోకి వెళ్ళిపోతున్నారని చెప్పి జైల్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అలాంటి అగ్లీ డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అరే బాబు మీరు కూడా ఎలాగ వేసుకొని తిరగండి అని చెప్పడానికే కదా. ఇప్పుడు వాళ్ళు వేసుకుంటున్నారంటే అందరూ వేసుకుంటున్నారు కదా, అది కూడా ఒక బెట్టింగ్కి సంబంధించిన విషయంలాగే కదా. అలా అందుకని మీరు ఈ సినిమాలు మీ ఇప్పుడు అంతంత పెట్టి టికెట్లు పెట్టి కొనుక్కుంటున్నారు చేస్తున్నారంటే దానికి ఒక ఇది కూడా ఉంది, ఒక క్రైటీరియా ఉండాలి. ఇది వరకంటే సెన్సార్ కట్ అనేవారు. మన పాత సినిమాల్లో ఎన్టీ రామారావు గారి సినిమాల్లో ఒక జైమాలినితో ఒక ఐటమ్ సాంగ్ పెట్టించేవారు. ఐటమ్ సాంగ్ నీ ఇల్లు బంగారం కాను అని చెప్పి ఒక పాటలు అంటే ఇలాంటి పాటలు అనమాట. ఓ అప్పారావు ఓ సుబ్బారావు ఈ పాటలు అప్పుడు వాళ్ళు మామూలుగా ఫుల్ డ్రెస్సులో ఉండి అంటే టైట్ ప్యాంట్ ఇప్పుడు మన ప్రస్తుతం లెగ్గిన్స్ అవి వేసుకుంటున్నారు కదా, అలాంటి ప్యాంట్లు వేసుకొని మెరుపులుగా వేస్తున్నందుకే చాలా గొడవలు అయిపోయాయి. ఏంట్రా బాబు ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నారు, చిచ్చి ఆ సినిమాకి వెళ్ళకూడదు చేయకూడదని ఇలా ఉండేది. మరి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కల్చర్ పెరిగితేనంత మాత్రాన గొడ్లోడు తీసుకుని తిరగాల, మరి ఇదిగా తయారైపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు తయారైంది కాకుండా ఇప్పుడు అంతా మొత్తం సమాజాన్ని అంతా పాడు చేస్తున్నారు. అరే సమాజం ఏంటారు బాబు, ఒక కుటుంబం అంతా కూర్చొని ఒక సినిమా చూడాలని సిగ్గేసిపోతున్నారు బాబు. ఒక కుటుంబం చూసుకొని ఫస్ట్ మనం రీక్యాప్ చూసుకోవాలన్నమాట. బాబు సినిమాలు ఎలాగుంది ఏంటి, ఇప్పుడు పిల్లలతో పాటు మనం చూడగలమా లేదా, ఒక ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసే సినిమాలు ఎన్ని, ఏ సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమాలు చాలా తక్కువ కూడా కాదు, 1% మిగిలింది, ఓన్లీ 1%. అలాంటి ఇప్పుడు ఇన్కేస్ స్టూడెంట్స్ పిక్చర్లు చూపిస్తున్నారు, పిల్లల సినిమాలే తీస్తున్నారు, స్టూడెంట్స్ కాలేజీలో స్టూడెంట్స్ ఈ సినిమాలు తీస్తున్నారు. కాన్సెప్ట్ బాగుంటుంది కానీ తీరా వచ్చేసరికి దానిలో ఏదో ఒక దరిద్రం పెడుతుంది. ఆ ఒక్క దరిద్రం వల్ల మొత్తం సినిమా అంతా కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఎవరికాడ వెళ్ళి చూడటం వేరు. ఇదివరకు ఏంటంటే మా కుటుంబం అంతా కలిసి పిల్లలు అందరం కలిసి వెళ్ళి ఒక సినిమా చూసి వచ్చేవారు. పిల్లలతో అందరితో కలిసి అందరికి ఏదైనా కొనిపించి తినిపించి ఒక సినిమా చూసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదే, ఇప్పుడు అయిపోయింది, దరిద్రం మొదలైపోయింది.
కుటుంబం అంతా కలిసి ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే ఇక మనం కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. ఇదివరకు మేము కళ్ళు మూసుకునే వాళ్ళం చిన్నప్పుడు ఏమో "అరే బాబు ఇదేంట్రా" అని చెప్పి అలాంటి పాటలు వస్తున్నాయి చిచ్చి అని చెప్పి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అవి లేకపోతే సినిమాలు లేవు. వాళ్ళు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, కాన్సెప్ట్ ఏంటి, ఇలాంటి సినిమాలని అందరూ అవాయిడ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి తీస్తున్నారంటే ఏదో మీ మీద అభిమానంతో తీస్తున్నారు ఏంటి, సినిమా తీస్తున్నారంటే అయ్యయ్యో పాపం మా వాడు చూస్తాడు, మా రాజశేఖర్ వచ్చి సినిమా చూడాలి లేకపోతే ఆడు బాధపడిపోతాడు అని చెప్పేసి సినిమా తీస్తున్నారు ఏంటి. వాళ్ళు లాభం కోసం వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు సినిమా తీస్తున్నారు. అవాయిడ్ చేయండి. ఇలాగ ఒక 10 సినిమాలు మీరు ఇలాగే అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుద్దంటే జనాల్లో వీళ్ళకి కొంచెం చైతన్యం కలుగుతుంది. ఆహా దీనివల్ల ఇలాగవుతుంది ఈ సినిమా, దీనివల్ల పోతుంది, మనం కొంచెం జాగ్రత్తగా తీయాలి ఈ సినిమాలు అన్నట్టు జనాలు. పిక్చర్ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ మీడియా అంటే మంచి చెప్పడం కోసం, మీకు ఏదన్నా ఒక మంచి కాన్సెప్ట్ ఇవ్వడం కోసం, మీలో ఒక మంచిని నేర్పించడం కోసం, ఏదైనా సరే సీరియల్స్ కానీ ఏది కానీ. ఇప్పుడు టీవీ సీరియల్స్ వస్తున్నాడు ఒక్క రెప్పెగరేసి ఏంటి అన్నది. నీకు అంత మేకప్ ఎందుకు, న్యాచురాలిటీ చేయి. సీరియల్ కదా అది, సీరియల్ అంటే న్యాచురాలిటీలో ఎలాగుంటుందో అలాగ ఉండండి. ఇప్పుడు అంత భయపెట్టేయాల్సినంత సీరియల్స్ ఎందుకు కానీ చూడాలి. ఇన్ కేస్ ఆ సీరియల్ టైంలో కానీ కరెంటు పోవటం కానీ ఇది కానీ అయితే మళ్ళీ దాని రీక్యాప్లో కానీ ఇదివరకంటే ఇంకా ఇప్పుడు మొబైల్లో కూడా వచ్చేస్తుంది, దానిలో కూడా డౌన్లోడ్ చేసేసుకొని చూసేయాలి. సీరియల్ సంగతి సరే, ఇక సినిమాలు మాత్రం మహాదరిద్రం అయిపోయాయండి. అట్లా మనం తట్టుకోలేకపోతున్నాం. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు ఆయన పేరు చెప్పాలనుకోవట్లేదు నేను, బాగోదు. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఎంతమంది సమర్థిస్తున్నారు, ఏం చేస్తున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అతను అన్న మాట కరెక్టా కాదా మీరు చూడండి. మీలో ఎంతమంది ఇలాంటి పక్కదారి పడుతున్నారు, ఏమన్నా పట్టకుండా మనం సినిమాల ప్రభావం జనాల మీద ఏ రకంగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ మళ్ళీ మనం నెక్స్ట్ లైవ్లో, రేపు కాదు ఎల్లుండి మనం కలుస్తాం. ఎల్లుండి లైవ్లో తప్పనిసరిగా మనం మళ్ళీ కలిసి మరి దీని గురించి వివరాలు తెలుసుకుందాం. అంతవరకు బాయ్. మా వాడికి, మా పెద్ద బాబుకి అందరూ మీరు కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటే వాడికి తప్పనిసరిగా కంగ్రాచులేషన్స్ చెప్పండి, ఆల్ ద బెస్ట్ చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ 27th లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కారం.